దయచేసి అందరం కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా గొప్ప దేవ, ఇప్పటి వరకు విన్న మాటలు బట్టి తండ్రి మీకు వందనాలు తండ్రి. దేవా, మరి మేము తండ్రి ఇక్కడ నిలబడి నీ సన్నిధిలో తండ్రి, లార్డ్ వీఆర్ హియర్ టు టెస్టిఫై యువర్ గుడ్నెస్ లో జీసస్ అండ్ ఆల్ దోస్ హు ఆర్ హియర్ తండ్రి. దేవా, మమ్మల్ని చూసి తండ్రి ఒక విట్నెస్గా తండ్రి దేవ ఇక్కడ నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని తండ్రి దేవా తలంచి నీకు మేలు తండ్రి, నీకు స్తుతులు చెల్లించడానికి తండ్రి దేవా మరి మేమందరం కూడి ఉన్నాం. మీకు వందనాలు. రెస్టోర్ చేసిన విధానం బట్టి మీకే వందనాలు. ఇప్పటి వరకు విన్న మాటలు బట్టి మీకు వందనాలు ప్రభా. చెప్పబోయే తండ్రి మరి నా సాక్ష్యం ద్వారా కూడా తండ్రి దేవా మరి తండ్రి నా సాక్ష్యం ద్వారా మరి అనేక మంది తండ్రి దేవ దీవించబడ్డానికి తండ్రి మరి అనేక మంది తండ్రి మరి ఏ ఒక బంధకాలు ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించి తండ్రి శక్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నడిపించమని తండ్రి మరి చెప్పబోయే వాక్యాన్ని బట్టి కూడా తండ్రి నా నోట మీ మాటలు పెట్టి తండ్రి నడిపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం విన్నాం కదండి వరుణ్ గారు చెప్పిన మాటల్లో. నేను పెట్టిన పోస్ట్ ప్రకారం ట్రామా రియల్, వల్నరబిలిటీ, ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ అది ఎప్పుడు ఐసోలేషన్ విల్ బ్రింగ్ ఆల్ దట్, బట్ రెస్టరేషన్ విల్ బ్రింగ్ జాయ్, పీస్, హ్యాపీనెస్ అండ్ ధైర్యముని ఇస్తుంది, గివ్ అస్ పవర్, శక్తిని. బట్ ఎప్పుడైతే మనం ఐసోలేట్ అయి ఉంటామో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద డెవిల్ ట్రైస్ టు డూ. Isolate us from people, isolate us from God. నేను నా సాక్షిని నేను చెప్పే ముందు సాతాను వచ్చేది కేవలము టు కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. వాడొక అబద్ధికుడు, మోసగాడు. వచ్చేదే దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. That is exactly what the enemy has done in my life. నేను యాక్చువల్లీ ఇందాక రెబెకా సిస్టర్ ఉంది అని ఐ థాట్ ఐల్ షేర్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, కానీ అండ్ ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు ఇంగ్లీష్లో చెప్పమని. ఐల్ షేర్ ఇట్ ఇన్ తెలుగు. ఇప్పుడు అందరం తెలుగు ఉన్నాం కాబట్టి. సో బికాజ్ ఐవ్ రిటర్న్ ఇట్ డౌన్, ఐ డోంట్ వాంట్ టు, అది చాలా టైం పడుతుంది, బట్ ఐ వాంట్ టు మేక్ థింగ్స్ క్లియర్. ఏ రూమర్స్ ఏదైతే వాట్ ఎవర్ గాసిప్స్ హ్యాస్ గాన్ అవుట్ ఇన్ దిస్ వరల్డ్, ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఎవ్రీథింగ్. డూ యూ వాంట్ మీ టు టెల్ ఇన్ తెలుగు? తెలుగులో చెప్పమంటారా? ఓకే. సో ఓకే, అంటే నేను తెలుగు రాసుకున్నాను, బట్ యా ఐల్ షేర్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ బికాస్ ఇట్స్ 9 months, ఆల్మోస్ట్ 9 months అంటే ఇట్ డజంట్ ఫిట్ ఇన్ మై మైండ్ ఒకటేసారి అన్నీ చెప్పడానికి. అండ్ ఐ వాంట్ టు రీడ్ ఇట్ అవుట్ బికాస్ ఐవ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ దిస్. నేను చెప్పబోయేది ఒక మోసం, గాయం, భయం మరియు ఆధ్యాత్మిక యుద్ధ ప్రయాణం యొక్క వ్యక్తిగత మరియు లోతుగా హాని కలిగించే సాక్ష్యం. చివరికి దేవుడు ఆయన కృప, ఆయన దయ ద్వారా మమ్మల్ని రెస్టోర్ చేశాడు, మేము చేయబడ్డాం. ఈ సాక్ష్యాన్ని వ్యక్తులను ఎక్స్పోజ్ చేయకుండా నన్ను చీకటి నుంచి రక్షించిన నా కుటుంబాన్ని రెస్టోర్ మరియు నా ఆత్మకు స్వస్థత తీసుకువచ్చిన దేవుడిని మహిమపరచడానికి ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. మానసిక వేధింపు లేదా ఆధ్యాత్మికంగా తారుమారు ఎదుర్కొంటున్న స్త్రీలకు, కోల్పోయిన, చిక్కుకున్న లేదా విరిగిన వ్యక్తులకు, ఇది ఎవరికైనా దొంగలించబడిన వాటిని రెస్టోర్ చేయడానికి దేవుడు ఇప్పటికీ ఉన్నాడు. ఈ సాక్ష్యం ఎవరైతే ఏ చీకటిలో ఉన్నవారికి దేర్ ఇస్ హోప్, ఒక వెలుగునిస్తుందని, ఏ లోతైన గొయ్యిలో పడిపోయి ఉన్న వారిని దేవుడు
God is reminding you today that God's hand is there to lift you up. వారందరినీ గతంలో నేను we had మా మధ్య నాకు నా భర్త మధ్య స్టార్టింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అ మ్యారేజ్ కొన్ని ఇష్యూస్. ఇట్ వాజ్ అంటే ఎర్లీ ఏజ్లో చేసుకొని మ్యారేజ్, వి డెంట్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్, ఫ్యామిలీస్ మధ్య డిఫరెన్సెస్, వాటి వల్ల థింగ్స్ హ్యావ్ బీన్ జస్ట్ బరీడ్ అండర్, బట్ ఇట్ వాజ్ జస్ట్ గెటింగ్ కవర్డ్. పై లేయర్లో వీ వర్ డూయింగ్ ఫైన్, వీ వర్ గెటింగ్ అలాంగ్, కానీ దే వర్ థింగ్స్, సమ్ అన్హీల్డ్ వూండ్స్, పాతవి అలా ఉండిపోయి వెన్ ఎవర్ దే యూస్ టు బి ఇష్యూస్, ఆ పాతవన్నీ పైకి వచ్చేటివి మళ్ళీ. అండ్ దే వాస్ గ్యాప్ ఇన్ నా కమ్యూనికేషన్, మా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అయినప్పటికీ ఒకరి మీద ఒకరు ఆ ప్రేమ, అదే రెస్పెక్ట్ తోటి వీ వేర్ గెటింగ్ అలాంగ్, గోయింగ్ అలాంగ్. సో ఇలానే జూలై 2024లో కూడా దే వేర్ సమ్ ఇష్యూస్. And then 2024 ఆగస్ట్లో I shared few problems with a person, and I'm not going to reveal that ఎవరు అని నేను ఎక్స్పోజ్ చేయను, కానీ బట్ I shared. Then మా మధ్య ఉన్న ఆ సమస్యలను ఆగస్ట్లో నేను సమస్యను పంచుకోవడం ద్వారా, ఆ వ్యక్తి ఎవరో చాలామందికి తెలుసు, డిసెంబర్లో వాట్సాప్ ద్వారా వైరల్ అయిన దాన్ని బట్టి. సో ఎన్నోసార్లు మాకు ఇక్కడ మేము ఆరాధన సమయంలో కూడా ప్రాక్టీస్ సెషన్స్లో డిసగ్రిమెంట్స్ వచ్చి అలా అవన్నీ కూడా దట్ పర్సన్ హ్యాస్ విట్నెస్డ్. అండ్ అది విట్నెస్ చేసి దెన్ వెన్ ఐ షేర్ ఫ్యూ థింగ్స్, దట్స్ వెన్ అప్పటి నుంచి, బికాస్ దట్ పర్సన్ సెడ్ హీ నోస్, హీ స్టడీడ్ మెడిసిన్, హ్యూమన్ సైకాలజీ తెలుసు, అండ్ మనుషులను ఎలా సెట్ చేయాలో తెలుసు అని చెప్పాడు. తనకు ఇలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరో భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే ఏం చెప్పాడంటే, తను వాళ్ళందరినీ కూడా ఎలా దూరంగా ఉండి కొన్ని రోజులు ఉండి అలా వాళ్ళని సెట్ చేశాను అని కూడా ఈ టోల్డ్ దట్ విచ్ ఐ డిడ్ంట్ నో, మై హస్బెండ్ హ్యాస్ రిమైండెడ్ మీ. సో అలా అవి చెప్పుకున్నప్పుడు ఇన్స్టెంట్లీ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీ హస్బెండ్ ఒక నార్సిసిస్ట్. అంటిల్ దెన్ ఐ డోంట్ ఈవెన్ నో ద వర్డ్ నార్సిసిస్ట్. అందరు అనుకోవచ్చు అంటే ఇంగ్లీష్ వచ్చు, అన్నీ వచ్చు, ఈ కంట్రీలో ఉండి నార్సిసిస్ట్ తెలీదా అని. టు బి ఆనెస్ట్ ఐ డోంట్ నో ద వర్డ్ అంటిల్ దట్ పర్సన్ హెస్ టోల్డ్ మీ. సో నార్సిసిస్ట్ అని ఏందని గూగుల్ చేశాను. దట్స్ వెన్ ఐ కేమ్ టు నో. అండ్ దెన్ అని చెప్పినది ఏంటంటే, తన తల్లిలాగా బాధపడడం ఇష్టం లేదని, దట్ నేను అటువంటి పెయిన్ గుండా వెళ్ళొద్దు, బికాస్ దట్ పర్సన్స్ మదర్ హ్యాస్ గాన్ త్రూ ద సేమ్ పెయిన్ ఫ్రమ్ హిస్ ఫాదర్ హూ ఇస్ అ నార్సిసిస్ట్. సో అదే పెయిన్ గుండా వెళ్ళొద్దు, యూ డోంట్ డిజర్వ్ దట్ పెయిన్ అని చెప్పి హీ సెడ్ దట్ మ్యారేజ్ నేను గైడ్ చేస్తానని చెప్పినప్పుడు ఐ వాజ్ ఇన్ సచ్ అ వల్నరబుల్ స్టేట్. ఎట్లాంటి స్టేట్ అంటే, దీస్ ప్రాబ్లమ్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కపుల్ తోటి షేర్ చేసుకునేలాగానే ఐ షేర్, ట్రస్టెడ్ కపుల్ తోటి, గాడ్లీ పీపుల్ తోటి. అండ్ ఎలా అంటే, బికాజ్ నోయింగ్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, నోయింగ్ యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, ఇట్లా మేము అనుకున్నాం ఓకే తల్లిదండ్రులు తెలుసు, ఒక క్రిస్టియన్ అనే ఇది తోటి పంచుకున్నప్పుడు దట్ హ్యాస్ టర్న్ ఇన్ టు అ డిజాస్టర్. ఐ డోంట్ మైండ్ షేరింగ్ దిస్, even though if I get any criticism later, if I get any accusations later, even if people condemn me later, I don't mind. కానీ I'm here to testify. ఎందుకంటే దేవుడు నాకు 2 కన్ఫర్మేషన్స్ ఇచ్చాడు దీని గురించి చెప్పడానికి కూడా. ఎలా అంటే, మేము ఒకరోజు ఒక సర్వీస్ అటెండ్ అవుతున్నప్పుడు దేవుడు క్లియర్గా మాట్లాడాడు. అది లూక్ చాప్టర్ 8 ద్వారా సైనా లీజన్ తోటి ఫిల్ అయిన ఆ వ్యక్తి, డీమన్ పొసెస్ మ్యాన్, గెరసీన్స్ అనే ప్రాంతంలో ఉండి టూమ్స్ మధ్యలో ఉండి జీవిస్తుంది. సో ఆ ఒక్క దాని గురించి మెసేజ్, సర్మన్ అన్నమాట. అక్కడ మనం చూస్తే దేవుడు నది దాటి అప్పటి వరకు హీ డిడ్ అమేజింగ్ మిరకల్స్ దేర్ ఇన్ అదర్ ప్లేస్, కానీ కేవలం ఈ వ్యక్తి కోసమే, ఈ దెయ్యం పట్టిన వ్యక్తి కోసమే నది అంతా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి జస్ట్ టు హీల్ దట్ పర్సన్.
లీజన్ అంటే ఎంతమంది తెలుసా? వేలకు వేలే. కానీ ఇట్ ఇస్ 6,000 ఈవిల్ స్పిరిట్స్ ఆ ఒక మనిషిలో ఉన్నాయి. అండ్ హీ వాజ్ లివింగ్ ఇన్ టూమ్స్. అక్కడ ఆ సమాధుల దగ్గర ఉండడం, ఎట్లా పడితే అట్లా ఉండడం, ఆయనని హామ్ చేసుకోవడం. అలాంటిది దేవుడు వచ్చినప్పుడు, ఏసే అక్కడ ట్రావెల్ చేసి వచ్చినప్పుడు హీ వాజ్ లైక్, ఐ డోంట్ వాంట్, అంటే ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. సో మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. దేవుడు ఆయన స్వస్థపరిచినప్పుడు హీ యూస్ టు బి నేకెడ్ అండ్ హీ వాజ్ ఇన్, యాజ్ సూన్ as Jesus healed him, he came back to his senses అని ఉంటుంది వాక్యంలో. He came back to his senses and సెన్సెస్కి వచ్చినప్పుడు you know what Jesus told him? Return home and tell what I have done అని. అంతమందికి all these days he was isolated. He was away from the community, away from people, away from everybody, because అమ్మో ఈయన నా వచ్చాడా అని ఎలా అనుకుంటున్నా. అందుకే ఆయన సమాధుల దగ్గర ఉన్నాడేమో. అంటే బికాస్ ఆఫ్ హిస్ స్టేట్, హిస్ పొజిషన్, పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు, ఆయన ఉండలేకనే అక్కడ ఉన్నాడు. అండ్ ఆబ్వియస్గా దెయ్యం పట్టిన వాళ్ళు ఎక్కడ ఉండాలని కోరుకుంటారంటే అలాంటి ప్లేసెస్లోనే. సో రిటర్న్ హోమ్ అండ్ టెల్ వాట్ ఐ హ్యావ్ డన్ అని, దట్స్ ఎగ్జాక్ట్లీ. సో అండ్ దెన్ ఆ సర్మన్ ఎవరైతే చెప్తున్నారో ఆ పాస్టర్ చెప్పినది ఏంటిదంటే, దట్ ఈస్ హిస్ స్టోరీ, టెల్ యోర్ స్టోరీ అని. క్లియర్గా నాకు దేవుడు నాతో మాట్లాడినట్టే అనిపించింది. ఐ నీడ్ టు టెల్ మై స్టోరీ. టు బి ఆనెస్ట్, అప్పటి వరకు కూడా ఐ థాట్ ఐల్ జస్ట్ షేర్ అ బిట్ ఆఫ్ ఇట్. కానీ నో, వెన్ వీ స్టాండ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ఇట్ షుడ్ కమ్ అవుట్ విత్ ట్రూత్. అండ్ those who testify truth, God will be honored. అబద్ధికులను దేవుడు ద్వేషిస్తాడు. సో that's exactly what that's how I was compelled. And so I'll keep reading out if you don't mind. క్రమంగా అతను నా భర్తకు వ్యతిరేకంగా నన్ను మార్చే ఆలోచనలు నాటడం ప్రారంభించాడు. నా భర్తకు విధేయత చూపడం అనేది కంట్రోల్ అనుమతిస్తున్నావని నాకు చెప్పాడు. నేను నా భర్తకు లేదా అతని కుటుంబానికి అర్హురాలిని కాదని, నా వివాహంలో నేను ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేశానని నన్ను నమ్మించాడు. అతను ఒకప్పుడు ఎంత పాపిగా మరియు దేవుడు అతనిని ఎలా రక్షించాడో అతను పంచుకోవడం ప్రారంభించాడు. అతని సాక్ష్యం నన్ను ఒప్పించింది. నా వివాహంలో చాలా కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన తర్వాత చివరికి ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నట్లు నాకు అనిపించింది. దట్స్ వెన్ ఐ ఫెల్ట్ మై ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ హర్డ్ అండ్ ఐ ఫెల్ట్ రిజెక్టెడ్, బట్ someone has understood pain and I felt this is nothing to cover up or anything. I'm just being open as I can. అతను నిజంగా శ్రద్ధ వహిస్తున్నాడని మరియు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని నేను నమ్మాను. నేను అతన్ని నమ్మడం ప్రారంభించాను మరియు వ్యక్తిగత విషయాలను పంచుకోవడం కొనసాగించాను. అతను నన్ను మరింత మార్చుకోవడానికి విషయాలను కలెక్ట్ చేస్తున్నాడని గ్రహించలేకపోయాను. నా భర్త చేస్తున్నది అబ్యూస్, గ్యాస్ లైటింగ్, ఐసోలేషన్, ఇమోషనల్ మ్యానిపులేషన్. నేను చెప్పిన ప్రాబ్లమ్స్నే దాన్ని ఈ యూజ్ దీస్ టర్మ్స్. మరియు డివోర్సే నన్ను రక్షించడానికి ఏకైక మార్గం అని, మరియు అతను నన్ను వివాహం చేసుకుంటాడని అతను నాకు చెప్పడం ప్రారంభించాడు. అతను నన్ను అర్థం చేసుకున్నాడని మరియు నన్ను చూసుకుంటాడని చెప్పాడు. నా భర్త నన్ను శారీరకంగా వేధించడానికి జాయిన్ ఫెలోషిప్లో కథలను వ్యాప్తి చేయడం ద్వారా అతను ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశాడు. చాలా కాలం తర్వాత నేను నా భర్తతో తిరిగి కలిసే వరకు ఈ పుకార్లు ఉన్నాయి అని కూడా నాకు తెలియదు. దే వర్ రూమర్స్ స్ప్రెడింగ్ దట్, నాకు తెలియకుండానే దట్ మై హస్బెండ్ హిట్స్ మీ, జుట్టుబట్టి ఇలా కొడతాడని, ఇటువంటి రూమర్స్ అన్ని దట్ పర్సన్ హ్యాస్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ అరౌండ్, విచ్ నన్ ఆఫ్ us know that. అండ్ దెన్ మొదట అతను నన్ను లండన్లో నుండి బయటికి భారతదేశానికి తిరిగి వెళ్ళాలని ఒప్పించాడు. నా భర్త నేను నివసిస్తున్న తల్లి ఇంటిలో నేను నివసిస్తున్నప్పుడు భారతదేశానికి వచ్చాడు.
ఆ వ్యక్తి నా భర్తతో నేను లండన్కు తిరిగి వెళ్ళొద్దు అని చెప్పాడు. నేను అలా వెళ్తే విడాకులు అడిగానని, బయట వెళ్ళినందుకని నన్ను హింసించి ఎదుర్కొంటానని అతను చెప్పాడు. అతను నన్ను నా తల్లి ఇంటి నుండి వదిలి వెళ్ళమని బలవంతం చేశాడు మరియు నన్ను పూర్తిగా ఒంటరిగా ఉంచాడు. నా భర్త, నా కుటుంబం, అత్తమామలు మరియు కుటుంబ స్నేహితులతో ఉన్న అన్ని పరిచయాలను బ్లాక్ చేయమని అతను నాకు చెప్పాడు. నేను అతనితో మాత్రమే మాట్లాడవలసి వచ్చింది. నా భర్తతో ఫోన్లో విడాకులు అడిగినందుకు, బికాస్ హీ వాజ్ ప్రొవోకింగ్ మీ, దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ డివోర్స్. అది అడిగినప్పుడు అండ్ దెన్ మా హస్బెండ్ అక్కడ ఇండియాకి వచ్చినప్పుడు, మమ్మీ దగ్గర ఉన్నప్పుడు అవి అడిగినందుకు, దెన్ హీ ప్రొవోక్ మీ టు జస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ బికాస్ లండన్ నిన్ను తీసుకెళ్ళాక మళ్ళీ నీకు టార్చర్ ఉంటుంది అని, అండ్ హీస్ గోయింగ్ టు అబ్యూజ్ యూ ఫర్ ఆస్కింగ్ డివోర్స్ అని. సో ప్రతీకారం తీర్చుకుంటాడని అతను నన్ను మరియు నా పిల్లలను వైజాగ్లోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్ళాడు. అతను ఫోన్లో ఉన్నప్పుడు మరియు నేను పంచుకున్న అన్ని సమస్యలను అతను వెల్లడి చేస్తాడనే భయంతో నేను నిర్ణయంగా భావించాను. భయం పెరిగి నేను ఇప్పటికీ లండన్లోని నా ఇంటిని వదిలి వెళ్ళాను మరియు ఇప్పుడు నేను నా తల్లి ఇంటిని వదిలి వెళ్ళాను. నేను గందరగోళంలో చిక్కుకున్నానని నాకు తెలుసు మరియు అది తప్పు అని నేను భావించాను. హైదరాబాద్ నుండి అతను తన స్నేహితుడితో మమ్మల్ని సగం దూరం వరకు వైజాగ్ తీసుకెళ్ళారు. తర్వాత వైజాగ్లోని అతని కజిన్స్ హాఫ్ వే నుండి మమ్మల్ని వారింటికి తీసుకెళ్ళాడు. నేను వేధింపుల నుండి పారిపోతున్నానని మరియు నాకు షెల్టర్ అండ్ సేఫ్ ప్లేస్ కావాలని అతను ఆ కపుల్తో చెప్పాడు, వైజాగ్లో ఉన్న ఆయన కజిన్స్. నేను మరియు నా పిల్లలు ఎక్కడున్నామో తెలుసుకోవడానికి మా కుటుంబాలు పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ చేశారు. ఇంతలో నా తండ్రి ఐసీయూలో ఉన్నాడు, కానీ ఈ వ్యక్తి జాలి కూడా చూపిలేదు. హీ వాజ్ రూత్లెస్. అతను నన్ను నా తండ్రిని చూడనీయకుండా అడ్డుకున్నాడు, స్టాప్ చేసి. నా భర్త దగ్గరికి వెళ్తే నౌ దీస్ పీపుల్ విల్ బీ ఎక్స్పోజ్డ్ ఫర్ టేకింగ్ అస్ అవుట్ అని చెప్పి రివర్స్ కంప్లైంట్ నా మీద చేస్తారని చెప్పి భయాన్ని పెంచాడు. అతను నా గురించి వరి కాదు, కానీ నేను తిరిగి వెళ్తే తన పేరు బయటకు వస్తుందని మరియు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతను భయపెట్టాడు. తన బంధువుల ద్వారా అతను నా గురించి తప్పుడు పుకార్లు వ్యాప్తి చేశాడు. నేను నా భర్తను ఇష్టపూర్వకంగా విడిచిపెట్టానని మరియు అతని వెనుక పడుతున్నానని అతని లండన్లోని చర్చ్ సభ్యులు, అతని బంధువులు, అతని కుటుంబం వంటి వివిధ వ్యక్తులకు వేరువేరు కథలు చెప్పాడు. నాకు సహాయం చేస్తానని చెప్పుకుంటూ నేను అతని వెనుక ఉన్నానని కూడా చెప్పాడు. నా గురించి ఏమి చెప్తున్నాడో నాకు తెలీదు. నాకు బయటి ప్రపంచంలో ఎటువంటి సంబంధం లేదు. డొమెస్టిక్ అబ్యూస్ మరియు వైలెన్స్ సంబంధించిన నా భర్తపై చట్టపరమైన కేసు పెట్టమని అతను నన్ను ఒత్తిడి చేశాడు. పరిస్థితి మరింత దిగజారింది. నేను అబ్యూజివ్ మ్యారేజ్లో ఉన్నానని మరియు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అతను తన తండ్రికి మరియు ఇతరులకు చెప్పాడు. నేను అతని వెనుక ఉన్నానని, నేనే అతని వెనుక పడుతున్నానని, వివాహం చేసుకుంటానని నా మీద రూమర్స్ పుట్టించాడు. దెన్ అతని తండ్రి డివోర్స్ ఫైనల్ అయ్యే వరకు ఈ వ్యక్తి మరియు అతని తండ్రి పేర్లు బయటికి రానివద్దని అతని తండ్రి నాకు కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అది జరిగితే థింగ్స్ వోంట్ బీ గుడ్ అని హెచ్చరించాడు. ఇది మరింత భయాన్ని పెంచింది. నేను భారతదేశంలో ఉండగానే యూకేకి తిరిగి వెళ్ళే ముందు నా భర్త నాపై చైల్డ్ అబ్డక్షన్ కేసు పెట్టాడని మరియు తిరిగి రావడం సేఫ్ కాదని నాకు చెప్పబడడం జరిగింది కుటుంబ సభ్యుల ద్వారా. కానీ పిల్లలు నాతో సురక్షితంగా ఉన్నారని సోషల్ సర్వీసెస్కు వివరించడానికి నేను యూకేకి తిరిగి వచ్చాను. ఇది అవతలి వ్యక్తి నన్ను ఉపయోగించుకోవడానికి ఒక అవకాశంగా మారింది. అతను నా భర్తపై డొమెస్టిక్ అబ్యూస్ అండ్ వైలెన్స్ సంబంధించి పోలీస్ కంప్లైంట్ చేయమని నన్ను బలవంతం చేశాడు. అప్పటి నుండి అతను నన్ను పూర్తిగా మోసగించాడు మరియు సాధ్యమైన ప్రతి విధంగా కంట్రోల్ చేయడం ప్రారంభించాడు. అతను చెప్పినది చేయమని నన్ను బలవంతం చేశాడు. అతని ప్రవర్తన యూకేకి వచ్చాక అగ్రెసివ్గా మరియు బెదిరింపుగా మారింది. నేను అతని సూచనలను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించడానికి నిరాకరించినప్పుడు
అతను నన్ను కొట్టడానికి కూడా తన చెయ్యి ఎత్తాడు. అతను నన్ను మరియు నా పిల్లలను మిస్ట్రీట్ చేశాడు. నేను భయపడ్డాను. పిల్లల నుండి నా కన్నీళ్ళు దాచడానికి ప్రయత్నించాను. చాలాసార్లు నేను నా భర్త దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ భయం నన్ను ప్యారలైజ్ చేసింది. నేను తిరిగి వెళ్తే కుటుంబానికి అవమానం కలిగించినందుకు నా భర్త మరియు అత్తమ్మ నన్ను హింసిస్తారని ఈ వ్యక్తి నన్ను ఒప్పించాడు. నా భర్తను సంప్రదించే ధైర్యం నాకు లేదు. December 6th మీలో కొంతమందికి తెలిసినట్టుగా నా భర్త మరియు అతని సోదరుడు మా చిన్న కుమారుడిని స్కూల్ నుండి తీసుకువెళ్తున్న వీడియోను చూసే ఉంటారు. ఆ వీడియో వాట్సాప్లో సర్క్యులేట్ చేయబడింది. ఆ వ్యక్తి పేరు, ముఖం, అతని తండ్రి పేరు మరియు పరిచర్య పేరు బయటికి వచ్చినందుకు అతను నా ఇంటికి వచ్చి ఒక స్నేహితుడితో కలిసి ఆయన దగ్గరలోనే నివసిస్తున్నాడు అప్పుడు. మరియు నా భర్త మరియు అతని కుటుంబాన్ని వ్యతిరేకంగా వీడియో చేయమని నన్ను ఒత్తిడి చేశాడు. నేను నిరాకరించాను. ఐ రిఫ్యూజ్డ్, బట్ హీ టర్న్డ్ ఇన్ అగ్రెసివ్ అండ్ అబ్యూజివ్ టువర్డ్స్ మీ. నా భర్త నన్ను ఎన్నోసార్లు నేను చెప్పాను, నా భర్త కూడా ఈ విధంగా నన్ను ట్రీట్ చేయలేదని. నా భర్త నన్ను వేధించడానికి చెబుతూ, నా భర్తని వేధించాడని చెబుతూ October 2024 నుండి నన్ను ఒక వీడియో తీయమని అతను నన్ను ఒత్తిడి చేశాడు. ఆ అబ్యూస్ గురించి విషయాలు బయటకు వస్తే ప్రజలు ఫస్ట్ నన్ను నమ్ముతారు. సో దట్ మా హస్బెండ్ ఆ వీడియో డిసెంబర్లో ఎక్స్పోజ్ చేసిన దాన్ని బట్టి, సర్క్యులేట్ చేసిన దాన్ని బట్టి అది అయింది కాబట్టి నౌ పీపుల్ విల్ బిలీవ్ హిమ్ and not me. So he was asking me to do a video from October to portray my husband as bad as he ante enta ante he's abusive, domestic abuse, violence undan. So ఆ వీడియో చేసినందుకు చేయనందుకు నన్ను నిందించాడు. మరియు నేను ఇప్పుడు అతని మాట వినాలని చెప్పాడు. అతని కుటుంబం కూడా నన్ను వీడియో చేయమని అతనిపై ఒత్తిడి చేశారు, మినిస్ట్రీ పాడవుతుంది అని. కాబట్టి December 7th, 2024 అతను రాసిన స్క్రిప్ట్, ఐ డోంట్ నో వెదర్ వీ హ్యావ్ ఇట్, బట్ వీ ఫౌండ్ దట్ పేపర్ రీసెంట్లీ. అతను రాసిన స్క్రిప్ట్ నేను మొదట్లో అతనితో ఏదైతే పంచుకున్నానో అవన్నీ నన్ను బహిరంగంగా వీడియోలో టు ద వరల్డ్ షేర్ చేయమని నన్ను ఒత్తిడి చేశాడు. ఎందుకంటే నా భర్తను మరియు కుటుంబాన్ని వీలైనంత చెడ్డగా చిత్రీకరించాలని. నా భర్తకు మానసిక రోగం ఉందని కట్ చేసి మరింకో వీడియో కూడా తీపించాడు. వీడియో చేసిన తర్వాత కూడా నేను నా భర్తతో ఇంకా రాజీ పడాలనుకున్నాను. నేను నా భర్తకు కాంటాక్ట్ అయ్యాను, కానీ అతను తీవ్రంగా నాలో భయాన్ని నింపుతూనే ఉన్నాడు. నా భర్త కుటుంబంపై నేను అవమానం కలిగించినందుకు ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పాడు. ఆ భయం రోజు రోజుకి పెరిగింది. నా భర్తను సంప్రదించడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను. కోవెంట్రీలో నన్ను కలవమని కూడా మా హస్బెండ్ అడిగాడు, కానీ భయం మరియు బెదిరింపులు ప్రతిసారి నా మనసు మార్చుకునేలా చేశాయి. ఇంతలో లీగల్గా చిక్కులు పెరిగాయి. స్కూల్ సంఘటన సమయంలో నా భర్త మరియు అతని సోదరుడు దుర్భాషణను, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడని నాకు చెప్పుడు మాటలు చెప్పాడు. అతను నా భర్తతో జరిగిన ప్రతి సంభాషణను పోలీసులకు రిపోర్ట్ చేయమని బలవంతం చేశాడు. నా భర్త నన్ను కలవడానికి కోవెంట్రీకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నన్ను ప్రతి కాన్వర్సేషన్స్ని రిపోర్ట్ చేయమని చెప్పాడు. తద్వారా నా భర్త నన్ను కాంటాక్ట్ చేయకుండా ఉండడానికి దానిని కూడా నివేదించమని బలవంతం చేశాడు. జనవరి ప్రారంభంలో అతను భారతదేశానికి బయలుదేరాడు, కానీ దూరం నుండి నన్ను మానసికంగా టార్చర్ కొనసాగించాడు. కొన్నిసార్లు అతను నీ భర్త వద్దకు తిరిగి వెళ్ళు అని చెప్తాడు, కానీ అతను మొదట మంచిగా ఉంటాడు మరియు తర్వాత నిన్ను బాధిస్తాడు అని కూడా అన్నాడు.
నేను ఇప్పటికీ నా భర్త ప్రేమిస్తున్నానో లేదో పరీక్షించడం ఆయన యూజ్ చేసిన రివర్స్ సైకాలజీ టాక్టిక్. అంటే అలా పరీక్షిస్తే నా హార్ట్ ఎట్లుంది అని నన్ను టెస్ట్ చేసి చూడటం. ఆపై నన్ను మళ్ళీ భావ్యోద్రేకంగా మోసగించడం, నా భర్త చేతుల్లో నేను బాధపడడం అతనికి ఇష్టం లేదని చెప్పడం. కొన్నిసార్లు అతను ఈ పరిస్థితికి నన్ను నిందించాడు. అతనితో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నా తప్పు, అందుకే ఇక్కడ దాకా వచ్చిందని చెప్పడం. మా వివాహం ఎప్పటికీ రెస్టోర్ కాదు అని నిరాశ చెంది జనవరి చివరిలో విడాకుల కోసం ఫైల్ చేయడానికి నన్ను ప్రేరేపించాడు. నా భర్త నన్ను ఎప్పటికీ విడాకులు ఇవ్వనని, కానీ కుటుంబానికి అవమానం కలిగినందుకు నన్ను మానసికంగా హింసిస్తాడని అతను చెప్పాడు. నా భర్త దగ్గరికి తిరిగి వెళ్తే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పితే అదంతా అబద్ధం అని ఒత్తిడితో నా భర్త మరియు కుటుంబం ఈ వ్యక్తి ఒక మినిస్ట్రీపై దాడి చేయడమే దీనిని కారణమని అతను నన్ను బలవంతంగా వీడియో రికార్డ్ చేయమని కూడా చెప్పాడు. సో దట్ their ministry, their names, everything will be protected. అండ్ ఆ వీడియో డిలీట్ చేయమని అడిగితే నా దగ్గర లేదు, అది మా అంకుల్ దగ్గర ఉంది, అండ్ ఐ కాంట్, అది నా చేతిలో లేదు అని చెప్పడం. తన సొంత పేరు, తన తండ్రి పేరు మరియు వారి పరిచర్యను కాపాడుకోవడానికి అతను నన్ను ఒక షీల్డ్గా, పిల్లల్ని ఒక షీల్డ్గా ఉపయోగించుకున్నాడు. నేను నిజం బయట పెడతాననే భయంతో అతను నా భర్త దగ్గరకు తిరిగి వెళ్ళొద్దు అని ప్రయత్నించడం, వేరొకరిని వివాహం చేసుకోమని, ఒంటరిగా ఉండమని, లేదా నా తల్లి దగ్గరికి తిరిగి వెళ్ళమని చెప్పాడు. కానీ నా భర్త దగ్గరికి ఎప్పుడు తిరిగి వెళ్ళొద్దు అని చెప్పాడు. స్త్రీలు బోధించకూడదు లేదా పరిచర్య చేయకూడదు, పాటలు మాత్రమే పాడాలి. నేను బోధిస్తే ప్రజలు నన్ను నిందించి అవమానిస్తారని అతను చెప్పాడు. నువ్వు ఎప్పటికీ బోధించకూడదని అంత నిష్టగా ఉన్నావు, ఇప్పుడు ఏమైంది అను నన్ను నిందించడం. నేను నిరాశకు గురయ్యాను. దేనికి అర్హురాలని కాదని, చనిపోవడమే మంచిదని నేను భావించాను. ప్రతి నెల నేను నా భర్త దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ నన్ను స్టాప్ చేశాడు. ఈలోగా నా భర్త నన్ను మరియు పిల్లలను సంప్రదించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. నా భర్త చాలాసార్లు ఈమెయిల్స్ పంపాడు. తనపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని రుజువు కోసం లండన్లోని హౌన్స్లో పోలీసులకు మరియు కోవెంట్రీ పోలీసులకు కూడా వెళ్ళాడు. కానీ నేను గతంలో ఒత్తిడితో రిపోర్ట్స్ చేసిన ఫిర్యాదుల కారణంగా కోవెంట్రీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఇంటర్వ్యూ చేశారు. నా భర్త పోలీసులకు వివరించాడు, నా భార్యను ఈ మూడో వ్యక్తి మోసగిస్తున్నాడని, మరియు ఈ వ్యక్తి ఉచ్చు నుండి నా భార్యను బయటపడడానికి నేను చేస్తున్న ప్రయత్నం అని పోలీసులకు తెగించి, రిస్క్ కానీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా కూడా తెగించి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. కానీ యూకే చట్ట ప్రకారంగా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 అన్వాంటెడ్ కాల్స్ ఆర్ అన్వాంటెడ్ ఈమెయిల్స్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ హరాస్మెంట్. 2 అన్వాంటెడ్ కాల్స్ లేదా ఈమెయిల్స్లను వేధింపులుగా పరిగణిస్తుంది. నా భర్తని ఇంటర్వ్యూ చేసి పోలీసులు అతని ఉద్దేశాలను సమీక్షించిన తర్వాత పోలీసులు అతని కండిషన్స్తో బెయిల్పై విడుదల చేశారు. డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా 3 నెలల పాటు ఎవరితోనూ నన్ను అంటే వైఫ్ని సంప్రదించకూడదు, నాట్ టు బీ ఇన్ కాంటాక్ట్ ఈదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. బెయిల్ ఆర్డర్ని బ్రీచ్ చేస్తే జైలు శిక్ష అని చెప్పారు. నా భర్త బెయిల్ ఆర్డర్పై ఉన్నప్పుడు పూర్తి బెయిల్ కండిషన్స్ నాకు తెలియకుండానే
నా భర్త తీవ్ర నిరాశకు గురయ్యాడని, మరియు జరిగిన దాని గురించి తన ఇల్లు నుండి బయటికి వెళ్ళట్లేదని, బికాస్ మై హస్బెండ్ he never seen how a jail looks. He has never gone into a police station. ఈ కంట్రీలో ఎవరైనా దేశంకి వచ్చినప్పుడు we don't like to hear the word police, crime, court, sentence ఇది. కానీ అలాంటిది it was a nightmare to him. He went back home feeling depressed, unable to come out of his home with closed rooms అలా. అండ్ దెన్ నేను నా హస్బెండ్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నాను, కానీ ఆ వ్యక్తి నన్ను హెచ్చరించాడు. ఫోన్ చేసినా లేదా భర్తను విజిట్ చేస్తే నా భర్త దానిని ఒక సాకుగా ఉపయోగించి నేను అతనిని వేధిస్తున్నానని, మరి బ్లాక్మెయిల్ చేస్తున్నానని నాపై రివర్స్ కంప్లైంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో డోంట్ కాంటాక్ట్ హిమ్ అని. నేను కాంటాక్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పాడు. నా భర్త పిచ్చివాడిలా ఆయననే పోలీసులకు వద్దకు వెళ్ళి చిక్కుకున్నాడు. అది ఆయన సమస్య, అది నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు అని, అది నీ ప్రాబ్లం కాదని చెప్పాడు. నా కుటుంబాన్ని లేదా నా భర్త కుటుంబాన్ని సంప్రదించాలని నేను అనుకున్నప్పుడల్లా వారు కాన్వర్జేషన్స్లను రికార్డ్ చేసి ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తారు అని నాకు చెప్పాడు. నేను భయం మరియు ఐసోలేషన్తో పూర్తిగా ఒంటరిగా అయిపోయాను. బెయిల్ 3 months పూర్తయ్యే వరకు వేచి ఉండడం తప్ప నాకు వేరే దారి లేదు, ఏమీ లేదు. ఆ 3 నెలలు నా మొత్తం జీవితం అత్యంత దారుణమైన పరిస్థితి. కనీసం నా భర్త నాకు సహాయం చేస్తున్నాడు, ఈమెయిల్స్ ద్వారా పంపించినప్పుడు నాకు అదొక హోప్ ఉండేది. కానీ బెయిల్ సమయంలో నాకు ఎటువంటి సంబంధం భర్తతో లేనప్పుడు, ఎటువంటి కాంటాక్ట్ లేనప్పుడు హోప్లెస్ సిచ్యువేషన్గా మారిపోయింది. నేను చనిపోవాలని మరియు జీవించడం వేస్ట్, వ్యర్థం అని అనుకున్నాం. భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆందోళన, ఒంటరితనం, డిప్రెషన్, ట్రామా, ఆత్మహత్య ఆలోచనలు, భయం, తిరస్కరణ, ఒంటరితనం. మార్చ్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు మరణించిన సమయంలో నేను ఆ పాస్టర్ మరణ వార్తలు అవన్నీ వింటున్నప్పుడు, వీడియోస్ చూస్తున్నప్పుడు, ఆయన ఎలా చనిపోయాడో మనకు తెలియదు, కానీ ఆ న్యూస్ చూసినప్పుడు సాతాను, అపవాది నన్ను ఆ పరిస్థితిని ఉపయోగించుకొని నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణలు సటిల్గా కాదు, చాలా ఇంటెన్స్గా వచ్చినాయి. ఎలా అంటే నా దగ్గర ఎవ్వరు కూడా లేరు ఆపడానికి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఒకరోజు నేను చాలా నిరాశకు గురయ్యాను. పిల్లలు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నేను పని చేస్తూ కొన్ని ఇంటి పనులు చేస్తున్నప్పుడు అపవాది నన్ను కిందకి వెళ్ళి కిచెన్లో ఉన్న మీట్ నైఫ్ తీసుకొని పొడుచుకో అని ప్రేరేపించాడు. ఒక్క సెకండే ఉంటుంది ఆ పెయిన్. నీకు ఈ లోక సంబంధమైన నొప్పి, బాధ, రిజెక్షన్, అక్యుజేషన్స్, ఈ ట్రామా, ఈ షేమ్, ఇవంతా నువ్వు గో త్రూ అవ్వాల్సినది పని ఉండదు. జస్ట్ కిల్ యువర్ సెల్ఫ్, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 minute పెయిన్ అని అపవాది చాలా ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణలు తీవ్రం అవుతుండగా నాకు తెలుసు, ఒకవైపేమో ఐ నో ఐ షుడెంట్ బి డూయింగ్ ఇట్, మరొక వైపు కిందకి వెళ్ళమని. కానీ చివరికి వెళ్ళలేదు. కిందకి వెళ్ళకుండా నేను డువే మరతేస్తున్నా. ఒకటే సెకండ్ బెడ్ మీద పడి గట్టిగా ఏడ్చుకుంటూ లార్డ్ సేవ్ మీ అని ఏడ్చా. దేవా నన్ను కాపాడు,
సహాయం చేయండి, నన్ను రక్షించండి ప్రభా అని ఏడుస్తున్నప్పుడు మంచం మీద పడి మూలుగుతో ఏడుస్తున్నప్పుడు there's nobody to save me except the Lord. And then మమ్మీకి ఫోన్ చేయాలనిపించింది. మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ ఇట్లా వస్తున్నాయి, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు వెంటనే మమ్మీ ప్రార్థన చేసి, వద్దు నాన్న అటువంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పి ప్రార్థన చేసి ధైర్యపరిచి ఆదరించి నన్ను కూడా మోకరించి ప్రార్థన చేసుకోమని, వాక్యం చదువుకోమని చెప్పింది. నాకు తెలుసు. అండ్ ఐ స్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ నో ఐ కాంట్ డూ దిస్ టు ద లార్డ్ వెన్ ఐఎమ్ సేవ్డ్. ఐ డు నాట్ వాంట్ టు బి ఇటర్నలీ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. హస్బెండ్తో దూరం అయినా నొప్పి ఇంత ఉంటుంది, కానీ దేవుడితో దూరం అయితే అది లైఫ్ లాంగ్ వీ హ్యావ్ టు బీ సఫరింగ్ ఇన్ హెల్. సో ఒక గమనిక, దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్, ఆ సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు గెట్ సమ్ ప్రేయర్ బై సమ్మన్ ఎల్స్. చాలాసార్లు ఇక్కడ యూకేలో సమారిటన్స్ అని ఉంటారు, అట్లా కూడా ప్రేరేపణ వచ్చింది. కాల్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ బికాస్ ఐ వాజ్ బ్లాక్డ్ contact with everybody. Though I have my own husband here, still I was not able to contact. Though I have my whole family in India, still I was not able to contact. కానీ దేవుని బిడ్డగా నేను ఆత్మహత్య చేసుకుంటే ఆయన ఆలయాన్ని మరియు ఆయన సృష్టించిన వాటిని నాశనం చేసిన దాన్ని అయితానని, దేవుడి నుండి శాశ్వతంగా వేరు చేయబడతానని నాకు తెలుసు. కాబట్టి దేవుడు అది జరగనీయలేదు. మోకరిల్లి ప్రార్థనతో ఏడ్చాను. ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తులకు నేను సలహా ఇచ్చేది ఏంటంటే, నిరాశతో ఒకప్పుడు నేను దోస్ హూ వర్ సఫరింగ్ విత్ సూసైడల్ థాట్స్, ఐ యూస్డ్ టు కంఫర్ట్ దెమ్, ఐ యూస్డ్ టు గివ్ దెమ్ హోప్. Those who used to suffer with depression, I used to counsel them. Those who used to come for prayer, asking situation, అట్టి వారికి నేను చెప్పేదాన్ని. నా భర్త నాతో కాంటాక్ట్ లేనప్పుడు, మరి బెయిల్ రిస్ట్రిక్షన్స్ కింద ఉన్నప్పుడు నేను ప్రభువుకి ఇలా మొరపెట్టుకున్నాను, దేవా నేను నా జీవితాన్ని పూర్తిగా నీ చేతికి సమర్పించుకుంటున్నాను. ఐ సరెండర్ లార్డ్. నిన్ను మించి ప్రజలని నమ్మినందుకు నన్ను క్షమించండి. నీ చిత్తం నెరవేరనివ్వు ప్రభా. నేను విరిగిన పాత్రను, ఎందుకు పనికిరాని దాన్ని అయినప్పటికీ నన్ను నా భర్త దగ్గరికి తిరిగి కల్పించే ప్రయత్నం సహాయం చేయండి ప్రభా అని మొర్రపెట్టుకున్నా. గతం కంటే ఎక్కువ ప్రేమగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా అని అడిగాను. నా భర్త బెయిల్ టైంలో పోలీసులు అతని ఫోన్ సీజ్ చేసుకున్నారు, మరియు అతన్ని సంప్రదించవద్దని నాకు చెప్పారు. నెలలు గడిచే కొద్దీ ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి బాధితుడి స్టేట్మెంట్, అంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావా అని నన్ను అడిగారు. ఇది బెయిల్ ఫినిష్ అవ్వకముందే దే లాస్ట్ దట్. అది ఏంటో కూడా నాకు తెలీదు. ఆ ఆఫీసర్ చెప్పాడు, ఒక నేరం మానసికంగా, శారీరకంగా లేదా ఆర్థికంగా ఎలా ప్రభావితం చేసిందో అది బాధితుడు వివర్జించడానికి ఇది ఒక అవకాశం. అంటే హౌ అ క్రైమ్ హ్యాస్ ఇంపాక్టెడ్ యూ ఇమోషనలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ, అన్ని విధాలుగా అనేది. టు బి ఆనెస్ట్, దేర్ ఇస్ నో క్రైమ్. హీ వాజ్ జస్ట్ in contact with me, sending me emails, but the way the person made me to report everything, that was treated as a crime. So నేను అడిగా పోలీస్ ఆఫీసర్ని, నేను స్టేట్మెంట్ ఇస్తే, విపిఎస్ అని అంటారు, విక్టిమ్ పర్సనల్ స్టేట్మెంట్, విపిఎస్ ఇస్తే ఏం జరుగుతుంది ఆఫీసర్, విపిఎస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని. విక్టిమ్ స్టేట్మెంట్ ఇస్తే
the case will be taken to Crown Prosecution Service, CPS అని అంటారు. వాళ్ళు అదొక సర్వీస్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కేసు కోర్టుకి వెళ్ళొచ్చా లేదా అనేది డిసైడ్ చేస్తారు. అండ్ సో ఒకవేళ నేను విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నో ఫర్దర్ యాక్షన్ తోటి క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తానని యాక్చువల్ అయితే వెంటనే ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ద స్టేట్మెంట్. నా కోర్టుకి అదంతా నాకు వద్దు, ఆ హెడ్ఏక్ నాకు వెళ్ళాలని లేదని చెప్పాను. కానీ ఆఫీసర్ నాతో చెప్పింది ఏంటిదంటే ఐల్ గివ్ యూ కాల్ బ్యాక్ టుమారో, దెన్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ మీ నో అని అన్నారు. తిరిగి కాల్ చేసి నేను తను చేస్తా అని చెప్పింది ఆఫీసర్, కానీ నేనే రివర్స్ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆఫీసర్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ద స్టేట్మెంట్, ఐ జస్ట్ వాంట్ టు విత్డ్రా అని చెప్పా. అది చెప్పినప్పుడు ఆఫీసర్ దానిని నోట్ చేసుకున్నాడు మరియు తదుపరి ఎటువంటి యాక్షన్ లేకుండా బెయిల్ ఎత్తివేయబడుతుందని చెప్పారు. కానీ నేను భయపడ్డాను, ఎందుకంటే when I said that person started to put fear. Though he was in India, the fear he was putting me, the control was, ఇప్పుడు బెయిల్ ఇవ్వకపోతే he will come and take the children away from you, నిన్ను సఫర్ చేపిస్తారు. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఇంత దాకా జైలుకి కూడా వెళ్ళాడు కాబట్టి now they will definitely take the children from you and make you suffer and take it as a revenge. సో ఈ పోలీస్ కోర్టు మరియు సంబంధించిన మాటలన్నీ అసలు ఈ దేశంలో ఊహించలేదు. కానీ నా ఒక మనశ్శాంతిని ఎంత దెబ్బతీసిందంటే యాంగ్జైటీ ఎవ్రీ డే, దిస్ నాట్ ఎ సింగిల్ డే మై హార్ట్ పల్స్ రేట్ వాజ్ నార్మల్. ఇట్ యూస్ టు బీట్ సో ఫాస్ట్, పాల్పిటేషన్స్ తోటి, యాంగ్జైటీ, ఫియర్, చేతులు ఎప్పుడు వణుకుతూనే ఉండేది. ఎప్పుడు కొలాప్స్ అయిపోతానో తెలీదు. ఒకసారి ఐ రిమెంబర్ టెలింగ్ కిడ్స్, నాన్న ఒకవేళ నేను సడన్గా కొలాప్స్ అయితే కాల్ 999, అంబులెన్స్ వస్తుంది, బట్ డోంట్ ప్యానిక్, ఐమ్ ఓకే అని వాళ్ళకి అలా చెప్పడం. ఆ ఎమోషనల్ ఫియర్ తోటి అది నేను ఆ కంట్రోల్ గ్రహించలేకపోయాం. కానీ చెప్పడం, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడము, ఎందుకంటే యూజువల్ ఎంత ఫియర్ఫుల్ ఉమెన్ అంటే నేను ఏదైనా అయినా కూడా వెంటనే స్టార్టిల్ అవ్వడం, వెంటనే భయపడేదాన్ని నేను. అలాంటిది ఆ ఫియర్ని అంత కంట్రోల్ తీసుకొని దాన్ని 1000 times ఫియర్ పెట్టి నన్ను అలా ఉంచడం జరిగింది. నేను విక్టిమ్ స్టేట్మెంట్ గురించి చెప్పినప్పుడు అది ఇవ్వకపోతే నీ భర్తను జైలుకి పంపినందుకు అతను రివెంజ్గా ప్రతీకారం తీర్చుకుంటాడు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు, చైల్డ్ ఆర్డర్ అప్లై చేస్తాడు, నిన్ను బాధ పెడతాడు. కానీ విక్టిమ్ స్టేట్మెంట్ ఇస్తే కోర్టు నీకు రెస్ట్రిక్షన్ ఆర్డర్ ఇస్తుంది, సో దట్ హీ కెన్ నాట్ బీ ఇన్ కాంటాక్ట్ అని. నా భర్త నా దగ్గరకు లేదా పిల్లల దగ్గరికి అనుమతించబడదు మరియు నేను సురక్షితంగా ఉంటాను అని చెప్పాడు. 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, నిన్ను నువ్వు కాపాడుకో లేదా అతన్ని కాపాడు అని నాకు చెప్పడం. నన్ను నేను కాపాడుకోవాలనుకుంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వాలని, అతను కాపాడాలనుకుంటే అంటే నా భర్తను కాపాడాలనుకుంటే విక్టిమ్ స్టేట్మెంట్ విత్డ్రా ఇవ్వకుండా ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోతారని, అండ్ రివెంజ్ తీసుకొని నన్ను ఇంకా హార్మ్ చేస్తారని భయం. ఒక సపోర్ట్ వర్కర్ బాధితురాలు స్టేట్మెంట్, విక్టిమ్ స్టేట్మెంట్ గురించి నన్ను సంప్రదించారు. నేను ఏమి చేయాలనుకుంటున్నాను, నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని ఆమె నన్ను అడిగింది. ఆమెతో పాటు నా కేసును పర్యవేక్షించే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ కూడా ఉంది. మరియు నా భద్రతను తనిఖీ చేయడానికి కొన్ని ఇంటి విజిట్స్ కూడా చేశారు. సపోర్ట్ వర్కర్ మరియు పోలీస్ అధికారి ఇద్దరు నా ఇంటికి వచ్చేవారు. నేను నిర్ణయం తీసుకునే స్థితిలో లేనని, నేను చాలా ఆందోళన చెందుతున్నానని మరియు వాళ్ళు కోర్టుకు వెళ్ళాలని అనుకోవడం లేదు నేను అని వారితో నేను చెప్పాను. స్టేట్మెంట్ ఇవ్వడం పూర్తిగా నీ నిర్ణయం,
ఎవ్వరు నిన్ను ఇవ్వమని బలవంతం చేయొద్దు అని వారిద్దరు కలిసి నాకు చెప్పారు, సపోర్ట్ వర్కర్ అండ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్. నోబడీ షుడ్ ఫోర్స్ యూ ఆర్ ప్రెషరైజ్ యూ ఇన్ గివింగ్ ద విక్టమ్ స్టేట్మెంట్. ఇట్స్ ఎంటైర్లీ అప్ టు యూ హౌ యూ ఫీల్ అని. నా భర్తకు ఎలాంటి ఇబ్బంది కలిగించాలని నేను అనుకోలేదు, కానీ ఈ మూడో వ్యక్తి నుండి ఒత్తిడి మరియు బలవంతం చాలా తీవ్రంగా ఉంది. కొన్ని వారాల తర్వాత నాకు కేటాయించిన ఆ ఉమెన్ పోలీస్ అధికారి విక్టమ్ స్టేట్మెంట్ ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆయన బికాస్ ఆఫ్ దిస్ పర్సన్స్ ప్రెషర్, ప్రశ్నలు లేదా సహాయం కోసం నన్ను ఎప్పుడైనా ఆమెను సంప్రదించమని ఆమె నాకు చెప్పింది. బెయిల్ ముగిసే వరకు ఆ వారాలు నా జీవితంలో అత్యంత భయంకరమైన రోజులు, భయంకరమైన ఆందోళనకి నిండి ఉన్నాను. నేను అకస్మాత్తుగా కుప్పకూలిపోతే అంబులెన్స్ పిలవమని పిల్లలతో చెప్పాను. నా జీవితం మరియు మరణానికి ఎంతో దగ్గరగా ఉన్నానని భావించాను. నేను ఏమి ఎదుర్కొంటున్నానో ఎవరికి తెలీదు. మూడో వ్యక్తి నన్ను చట్టపరమైన చిక్కుల్లోకి లాగుతున్నాడు. నేను దాని నుండి భయపడడానికి మాత్రమే కోరుకుతున్నాను. చాలా ప్రయత్నించాను, నాకు నిద్ర పట్టేది కాదు. నా భర్తకి హాని చేయకూడలేనని, కానీ ఈ వ్యక్తి నుండి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఇస్తే భర్త తన DBS చెక్స్లో రిమార్కుని పొందుతాడు అని చెప్పాడు. DBS చెక్స్ అంటే అది ఇట్ ఇస్ యూస్డ్ ఫర్ ఏదైనా క్రిమినల్ రికార్డ్స్ ఉందా అని. ఫర్ దోస్ హూ ఆర్ వాచింగ్ ఆన్లైన్ ఫ్రమ్ ఇండియా ఆర్ అదర్ ప్లేసెస్, ఇక్కడ DBS చెక్స్ అని అంటే సెక్యూరిటీ చెక్స్ అంటే ఏదైనా క్రిమినల్ హిస్టరీ ఉందా ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకునే ముందు అన్నమాట. సో ఆ DBS చెక్స్లో ఆర్ ఎక్స్టెండెడ్ DBS చెక్స్లో కూడా అది రిమార్క్ ఉండిపోతుంది ఆ క్రైమ్ అనేది. నాకు చాలా బాధగా అనిపించి నా భర్త కుటుంబం పిల్లలను తీసుకెళ్తాడని చెప్పి అతను నాలో భయాన్ని నింపాడు. తద్వారా అతను నన్ను బెదిరించాడు. VPS స్టేట్మెంట్ రాయమని ఒత్తిడి చేశాడు. భయం మరియు కన్నీళ్లతో దానిని రాశాను. దానిని పంపించినప్పుడు నాకు అతనికి పంపమన్నప్పుడు ఇది అంత ఇంటెన్స్ లేదు, ఇట్ హ్యాస్ టు బీ విత్ ఇంటెన్స్. ఫస్ట్ ఫ్యూ లైన్స్ చూసిన వెంటనే CPS వాళ్ళు దే షుడ్ గెట్ కన్విన్స్, దాన్ని బట్టి దిల్ చార్జ్ హిమ్ అండ్ సెంటెన్స్ హిమ్ అని. ఆ మాటలు ఇట్ యూస్ టు హర్ట్ మీ సో మచ్. అండ్ దెన్ నేను దీన్ని చేయలేను, నా భర్తను ఇబ్బందులోకి నెట్టడం నాకు ఇష్టం లేదని నేను అన్నాను. కోర్టు అతనిపై ఛార్జెస్ మోపితే ఏమి జరుగుతుందో అని నేను భయపడ్డాను. ముఖ్యంగా నేను గతంలో ఒత్తిడితో చేసిన ఆ రిపోర్ట్స్ కంప్లైంట్స్, ఈ మూడో వ్యక్తి అతనిని జైలుకి విల్ ప్రే దట్ హీ విల్ నాట్ గెట్ అ ప్రిజన్ సెంటెన్స్, బట్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ వచ్చి దెన్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ వస్తుంది, సో గివ్ ద విక్టమ్ స్టేట్మెంట్ అని ఫోర్స్ చేయడం. నాకు నిద్ర పట్టలేదు. నిద్ర పోవడానికి బికాస్ హీ హ్యాస్ డన్ మెడిసిన్, హీ క్లెయిమ్స్ టు బీ అ డాక్టర్ అండ్ సేస్ దట్. అండ్ గతంలో కూడా 2 years బ్యాక్ కూడా మాతో ఇక్కడ ఉన్నప్పుడే హీ హ్యాస్ గివెన్ ఫ్యూ మెడిసిన్స్ and said use these medicines to get better sleep అని. అది నేను I was so foolish not even to check what those medicines are. And so అవి నేను తర్వాత నా భర్త దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దాని గురించి గూగుల్ చేస్తే ఆ పేర్లు ఇట్ క్రియేట్స్ టెన్షన్, హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది అని. rather than relaxing or giving sleep that will cause more అని. మత్తు, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ స్లీపింగ్ పిల్ కూడా అంట. అట్ సమ్ పాయింట్ ఐ ఫెల్ లైక్ టేకింగ్ చాలా స్లీపింగ్ పిల్స్ ఒకటేసారి వేసుకోవాలని. బట్ యు నో ఫ్రెండ్స్ వాట్ గాడ్ డిడ్? జస్ట్ ఇంకా బెయిల్ టైం దగ్గరకు వస్తున్నప్పుడు నేను భరించలేకపోయాను. ఎందుకంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ లేడీ ఆఫీసర్కి ఇచ్చేసాను. షీ ఈజ్ నాట్ ద వన్ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద కేస్, యాక్చువల్లీ హస్బెండ్స్ కేస్. కానీ
ఈమె నా సపోర్ట్ వర్కర్ తోటి వచ్చిన పోలీస్ ఆఫీసర్. యు నో వాట్ ద లార్డ్ డిడ్? నాకు టెన్షన్కి నిద్ర పట్టక ఆందోళనకి గురై ఐ కాల్డ్ ద పోలీస్ స్టేషన్. బెయిల్ ఫైనల్ డే రోజు కాల్ చేసి ఏం జరిగింది ఆఫీసర్, ఐ వాంట్ అన్ అప్డేట్ అబౌట్ మై హస్బెండ్ ఇట్లా అన్నట్టు. అంటే బెయిల్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అని అన్నారు. బెయిల్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అంటే అసలు నమ్మలేకపోయా. ఎందుకంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఇచ్చాను. యు నో వాట్ హ్యాపెన్? నేను చాలా ప్రశ్నలు అడిగాను. ఆఫీసర్ ఏం చెప్పారంటే, ఫస్ట్ టైం నేను కాల్ చేసి నో అని చెప్పాను కదా, దే హ్యావ్ టేకెన్ దట్ ఇన్ టు అన్ అకౌంట్ అండ్ దే హ్యావ్ నాట్ సెండ్ దిస్ వన్. బెయిల్ ఏమవుతుందంటే యూజువల్గా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అగైన్, బికాజ్ నేను విక్టిమ్ స్టేట్మెంట్ ఇస్తే they'll verify, they'll extend it. అది మళ్ళీ కోర్టు కానీ దాన్ని, దట్ ఈస్ వేర్ రియల్ ఛార్జెస్ విల్ బి పుట్ ఆన్. అప్పటి వరకు అది ఒట్టి కంప్లైంట్. అప్పుడు ఆ తర్వాత పోలీస్ నుంచి కోర్టుకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. పోలీస్ డ్యూటీ అక్కడితో అయిపోతుంది. కానీ నేను ఎప్పుడైతే కాల్ చేసి అడిగినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ వాట్ ద లార్డ్ హెస్ డన్. బెయిల్ క్యాన్సిల్ అని చెప్పిన వెంటనే, మీకు తెలుసా, ఆ ముందు రోజు 2 days ముందు రోజు గాడ్ స్పోక్ టు మీ ఆడబుల్ త్రూ హిస్ వాయిస్, గో బ్యాక్ టు యువర్ హస్బెండ్. మీకు ఒక అద్భుతం చెప్పాలంటే, నాకు ఈ చెవు చిన్నప్పటి నుంచి వినపడదు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక బర్త్డే పార్టీ, నేను జస్ట్ 4th classలో ఉన్నప్పుడు ఒక బర్త్డే పార్టీకి వెళ్తుంటే ఒక ఆంటీ, ఆ పాప వాళ్ళ ఆంటీ హాట్ వాటర్ డేక్షా తోటి తీసుకొని వస్తూ చూసుకోలేదు. వి బంప్డ్ ఇంటూ ఈచ్ అదర్. ఇద్దరము ఎదురయ్యి తగులుకొని ఆ వేడి నీళ్ళు వచ్చి నా చెవు మీద పడ్డది. మై ఇయర్ వాజ్ బర్న్డ్ కంప్లీట్లీ. మొత్తం బబుల్స్ వచ్చేసినాయి. ఐ లాస్ట్ సమ్ ఆఫ్ మై హియరింగ్ రైట్ ఇయర్లో. అండ్ యూ నో వాట్ గాడ్ యూస్డ్? ద సేమ్ ఇయర్ దట్ ఐ కెన్ నాట్ హియర్, హీ స్పోక్ ఫ్రమ్ త్రూ మై రైట్ సైడ్ ఆఫ్ మై ఇయర్, సేయింగ్ గో బ్యాక్ టు యువర్ హస్బెండ్. దట్ వాజ్ ద వాయిస్ ఐ హర్డ్. అప్పటి వరకు ఎన్నో వాక్యాలు చదువుతున్నాను. స్టిల్ ద ఫియర్ హ్యాస్ ఓవర్టేకెన్ సో మచ్. వాక్యాలు చదువుతున్నా, సాంగ్స్ వర్షిప్ వింటున్నా, పరిశుద్ధాత్మ మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ దిస్ వాయిస్ ఈజ్ లైక్, నాకు చాలా ఫ్యూ టైమ్స్ ఐ హర్డ్ ఆడిబుల్ వాయిస్, హోలీ స్పిరిట్స్ వాయిస్, లిటరలీ గో బ్యాక్ టు యువర్ హస్బెండ్. ఆ గో బ్యాక్ టు యువర్ హస్బెండ్ అని ఆ వాయిస్ విన్నప్పుడు కూడా ఎలా అంటే, అప్పటి వరకు ఫియర్ తోటి ఉన్న దాన్ని తెలియని ధైర్యం వచ్చి, కరేజ్ వచ్చి, అండ్ విత్ దిస్ మిరకిల్ బెయిల్ క్యాన్సిల్ అయింది అని వెంటనే ఆ సపోర్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే నాకు ఉందో ఆమెకు ఫోన్ చేసి నేను ఏం చెప్పానంటే, ఆమె పేరు జాకీ, you know, I've sent you an email of victim statement. First అడిగాను, did you get a chance? What happened? Can you tell me? అన్నట్టు ఉట్టిగా అడిగితే, ఓ కృప, I totally forgot about it అన్నా. నేను ఆఫీసర్ ఇన్ఛార్జ్కి ఈ ఈమెయిల్ పంపడం మర్చిపోయా అని చెప్పింది. థ్యాంక్ యూ జాకీ, కెన్ యూ స్టాప్ ఫ్రమ్ నాట్ సెండింగ్ ఇట్? ఐ వాంట్ టు విత్డ్రా మై స్టేట్మెంట్ అని చెప్పాను. చెప్పి అంటే ఎందుకు ఏమైంది, ఎందుకంటే అప్పటి వరకు నా హస్బెండ్ మీద నెగిటివిటీ రిపోర్ట్స్, కంప్లైంట్స్ ఇది ఉండి అన్నప్పుడు డైరెక్ట్ చెప్పా, ఐ వాంట్ టు రీకన్సైల్ విత్ మై హస్బెండ్ అని చెప్పినప్పుడు షీ వాజ్ లైక్, ఓ దట్స్ ఎంటైర్లీ అప్ టు యూ, దట్స్ ఓకే. ఐ మీన్ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కారు ఎందుకు ఏంది అని. బట్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎనీథింగ్, ఎనీ హెల్ప్ యూ నీడ్, లెట్ మీ నో అని అంతవరకే అంటారు. కానీ దే డోంట్ బాదర్ ఇన్ టు ఆ బిజినెస్ మచ్. సో అని చెప్పిన వెంటనే అన్నీ తెలియని ధైర్యం వచ్చి, కరేజ్ వచ్చి, దేవుడు ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చాడంటే, బెయిల్ క్యాన్సిల్ అవ్వగానే ఐ couldn't wait another second to reach out to my husband. And I did update that person saying that I am going back, you cannot stop. And the enemy
in him was saying that వెళ్తే నిన్ను విత్డ్రా చేసుకున్న సరిపో, దట్ ఈస్ ఫైన్, బట్ వై గోయింగ్ బ్యాక్? ఐ సెడ్ నథింగ్ డూయింగ్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ అంతే. అండ్ దెన్ he started having the fear that he will be caught, he will be exposed, that he will be in trouble. Very next second I emailed my husband. వెంటనే ఈమెయిల్ చేసిన వెంటనే వితౌట్, అప్పటి వరకు మా హస్బెండ్ కూడా డిప్రెషన్తో, లోన్లీనెస్తో సఫర్ అవుతున్న నా భర్త కూడా, he was not in contact with anybody, but he responded to me immediately with the same love, same grace, same love, much more. నేను చెప్పా, నాన్న మిస్ అవుతున్నా, I want to see you, my situation is not good, I'm not good physically, చాలా కొలాప్స్ అయ్యేలాగున్నాం, కమ్ డౌన్ అని అన్నప్పుడు, even though his phone is still seized through his cousin and emails ద్వారా I contacted, then immediately my husband came that day itself, and then we celebrated as a family. And that person, we came to know from others that he started spreading the rumors saying that I have sent her back. But we leave it to God to judge. God is the judge. అందుకే fear takes you so far. ఎంత డేంజరస్, అందరు మనం చెప్పడం విన్నాం కదా, 365 days వర్సెస్ ఉన్నాయి బైబిల్లో, డు నాట్ ఫియర్ అని. ఐఎమ్ ద వెరీ పర్సన్ టు విట్నెస్ దట్. అండ్ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నా, నిజంగా దేవుడు ఉట్టిగా రాయలేదు ఆ మాట, డు నాట్ ఫియర్ అనేది. భయము సాతాను నుంచి మాత్రమే, ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇదంతా ఇందాక చెప్పాను కదా, ఐసోలేషన్ ఓన్లీ మేక్స్ యూ గో త్రూ ట్రామా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ. బట్ రెస్టరేషన్ గివ్స్ యూ జాయ్, హోప్, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్, పీస్. దట్స్ హౌ గాడ్ హ్యాస్ యునైటెడ్ అస్ బ్యాక్. నేను జస్ట్ కొన్ని వర్సెస్ వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ మీ బిఫోర్ we getting together, unite అవ్వక ముందు, from September, month of September, God has been giving me this promise for some reason. అందరికీ తెలిసిన వాక్యమే Joel 2:25. And then since September is the time we were living separately, Joel 2:25 ఒకసారి ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. So I will restore to you the years that the swarming locust has eaten, the crawling locust, the consuming locust, and the chewing locust, my great army when I sent among you. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తీసివేసిన సంవత్సరములు పంట మీకు మరలా నెత్తును. ఆమేన్. Hallelujah, hallelujah. God has been giving me this promise every single month. దీనితోటి నాకు హోప్ ఉండే, God will definitely restore our marriage, restore our family back with much better, అంటే మునుపటి కన్నా ఇంకా ఎక్కువ ప్రేమ, సమాధానం. నిజంగా చెప్పాలంటే my husband has been looking after me not like a wife but like a daughter. ఎందుకంటే కొన్ని I believe I'm going through PTSD, post traumatic stress disorder, because sometimes those memories will cause me, అప్పుడే తింటాను, ఎనర్జీ మొత్తం జీరో అయిపోయినట్టు, కొలాప్స్ అయిపోయేలాగా ఉంటాను. ఈవెన్ ఇఫ్ I think about that,
ద ఐసోలేషన్, ద ఫియర్, ఏది అపవాది నాకు కలిగించాడో దాని గురించి. కానీ ఎంతో పేషెంట్గా మా హస్బెండ్ చూసుకుంటూ నన్ను ఒక కుమార్తె వల్ల ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నన్ను అర్థం చేసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాడు. ఇంకో వచనం దేవుడిచ్చాడు. ఏంటిదంటే, మాకు జరిగిన అవమానం బయట అంత ఇంత కాదు. ఎంత భయంకరమైన అవమానం అంటే, ఈ వర్సెస్ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఫస్ట్ది ఏంటిదంటే ఐజియా 1:27, Zion will be restored by justice, those who repent will be revived by righteousness. సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచన కలుగును. అండ్ దెన్ జెఫన్యా 3:16-20, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలను రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. దేశములో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద నన్ను జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. దిస్ ఇస్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ గివింగ్ మీ. ఐ నో చాలామంది now people will come up with more accusations, more I know, but ఎప్పుడైతే whenever we speak truth అప్పుడే ఇంకెక్కువ అయితే ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్. బట్ నో, ఎస్, we are standing in God's presence. God is there. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, ఇప్పటికిప్పుడు దేవుడు నా ఆత్మను తీసుకున్నా కూడా నేను మరణిస్తే I will be in heaven for sure. That is the assurance I have. I don't fear the world. I don't fear anybody. Let people talk whatever they want. Let people accuse, shame or condemn me. I don't care, because I know my God is there for me. My husband is there, our family and you all are there. Thank you so much. So దేవుడు దగ్గర యథార్థంగా మాటలు పలికినప్పుడు God is there to be on our side. Battle belongs to the Lord. ఒక్క చిన్న 2 మాటలే చెప్తాను. ఇది నాకు ఒక కళ ఇచ్చాడు దేవుడు. June 27th 1:20 AM పొద్దున దేవుడు నాకు ఇచ్చిన కళ ఏంటిదంటే, ఒక యవనస్తుడు 3 అమ్మాయిలని బైక్ మీద వెనక ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నాడంట. మేము 4, నా హస్బెండ్, నేను, పిల్లలం నించొని చూస్తున్నాం. బైక్ మీద ఎక్కించుకొని 3 యవన అమ్మాయిలను ఎక్కించుకొని తీసుకువెళ్ళాడంట. తీసుకువెళ్ళి అట్లా రౌండ్ వెళ్ళి వచ్చి ఒక గట్టు దగ్గర పడ్డాడు. అందరు పడ్డారు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ లేచి మళ్ళీ అదే 3 అమ్మాయిలని యవనస్తులందరూ ఎక్కించుకొని మళ్ళీ ఒక రౌండ్ లాగా వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఆ గట్టు మీద ఈసారి భయంకరంగా స్కిడ్ అయి బండి పడ్డారు. మొత్తం అందరు పడిపోయారు.
పడిపోయి ఆ వ్యక్తికి ఎంత భయంకరమైన బ్రూజెస్ అంటే కట్స్, లిటరల్గా ఫ్లెష్ ఇట్లా కట్ అయిపోవడం, అంత ఘోరంగా ఇంజ్యూర్ అయ్యాడు. ఒక్కటే సెకండ్ నేను ఇలా నా భర్తను చూసి సొదొమ గొమొర్రా జడ్జ్మెంట్ అని చెప్పానంట. సోడమ్ అండ్ గొమొర్రాస్ జడ్జ్మెంట్ అని చెప్పాను. అయితే ఆ తర్వాతనే వెంటనే అనిన వర్డ్ లాలెస్నెస్ అని అన్నానంట. అసలు ఎందుకు అలా అన్నానో ఏందో, మేము అలా అనుకొని మేము జస్ట్ దూరం, వీఆర్ నాట్ ఈవెన్ గోయింగ్ దేర్ టు రెస్క్యూ, హెల్ప్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ I was saying to my husband, it is Sodom and Gomorrah's judgment అని అన్నానంట. అయితే వెంటనే ఉదయకాలంలో నేను లేచి, నాకు ఏదైనా కళ వచ్చిందంటే, దేవుడు యూజువల్ చాలా కళలు వస్తాయి కానీ అన్నీ గుర్తుండవు. ఏదైనా కళ వచ్చిందంటే అది ఖచ్చితంగా నెక్స్ట్ డే నేను రాసుకోపోయినా గుర్తుంటుంది. ఎగ్జాక్ట్ సెకండ్ టు సెకండ్ ఏమొచ్చిందో కూడా గుర్తుంది. అది ఇట్స్ నథింగ్ బట్ విజన్, గాడ్స్ విజన్ అని అనుకోవాలి. సో ఉదయకాలము ఐ వాజ్ లుకింగ్ అప్ న్యూ టెస్టిమెంట్లో వేర్ ఇస్ సోడమ్ అండ్ గొమొర్రాస్ జడ్జ్మెంట్ అని. అండ్ దెన్ టు మై సర్ప్రైజ్ ఇట్ ఈస్ ఇన్ Jude 1. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉన్నది, ఒక అధ్యాయము. అండ్ దెన్ God was prompting me to read that whole chapter. ఆ హోల్ చాప్టర్ చదివిన టైంలో దాని గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఏంటంటే, ఇట్ ఈస్ అబౌట్ మొత్తం ఇమ్మొరాలిటీ, ఫాల్స్ టీచర్స్. ఒక్కసారి ఆ వచనం చదువుదామండి. ఎస్పెషలీ Jude chapter 1 verse 4 ఇంగ్లీష్లో ఉంటుంది. For certain individuals whose condemnation was written about long ago have secretly slipped in among you. They are ungodly people who pervert the grace of our God into a license of immorality and deny Jesus Christ, our only sovereign and Lord. అంటే తెలుగులో కొంతమంది జ్వరపరుచుకున్నారు అంటే దే స్నీక్డ్ ఇన్ టు ద చర్చ్. ఇక్కడ అమాంగ్ యూ అని ఉంది, వేరే వేరే ట్రాన్స్లేషన్స్లో ఇన్ టు యువర్ ఫెలోషిప్ అని ఉంటుంది, ఇన్ టు యువర్ చర్చ్ అని ఉంటుంది. ఐ వాజ్ స్టార్టిల్డ్ అసలు అది చదివిన వెంటనే. దే హ్యావ్ స్నీక్డ్ ఇన్ అండ్ యు నో వాట్ దే డూ, అది యాక్చువల్లీ అబద్ధ బోధకులు ఇది బట్ అని కొంతమంది చెప్తారు. బట్ దాని గురించి ఏంటంటే దే హ్యావ్ స్నీక్డ్ ఇన్ అండ్ దే విల్ సే దట్ grace of God is license to sin ani. They say that, oh, it is okay to sin, it is okay to do this, it is okay to do that. God has, with his grace he will forgive you. No, అందుకే కింద ఏం చెప్తున్నాడంటే, యూదా యాక్చువల్ అక్కడ he wanted to talk about salvation, but he was prompted by the Spirit to write about these people, these ungodly people. They say that it is okay to do that and this, it is okay to sin and then say. చాలామంది అదే ఇందాక కూడా నేను చెప్పా కదా, అన్ని రిపోర్ట్స్ చేపి చిరికిచ్చి విల్ ప్రే దట్ ప్రిజన్ సెంటెన్స్ రాదని. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. అటువంటి వారు దే విల్ స్లిప్ ఇన్ టు యువర్ ఫెలోషిప్, స్నీక్ ఇన్ టు యువర్ చర్చెస్ అండ్ దిల్ పర్వర్ట్ ద మెంబర్స్ ఇన్ డూయింగ్ థింగ్స్. దిస్ ఇస్ అ వార్నింగ్ దట్ ఐ వాంట్ టు గివ్ అందరికీ, ఎవరైతే ఆన్లైన్లో చూసే వారికి కూడా. We have to be vigilant, we have to be careful who comes in and who speaks. They come in. ఇక్కడ ఫాల్స్ టీచర్స్ అని ఉంది, వాళ్ళు మాట్లాడేది అంతా దేవుడి వాక్యాలే, దేవుడి మాటలే, సాల్వేషన్ అంటారు, రిపెంటెన్స్ అంటారు. బట్ హౌ ఇస్ దేర్ లైఫ్? వీ డోంట్ నో దేర్ ప్రైవేట్ లైఫ్, వీ డోంట్ నో దేర్ పర్వర్ట్నెస్ ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళ ఒక ఇంప్యూరిటీ, అన్గాడ్లీనెస్ నోబడీ కెన్ సీ ఎక్సెప్ట్ గాడ్. సో అక్కడ ఈ జూడ్ అనే వ్యక్తి, ఆయన ఈజ్ నన్ అదర్ దెన్ బ్రదర్ ఆఫ్ జేమ్స్. సో డిసైపుల్ జేమ్స్, ఆయన రాస్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఇట్టి వారి గురించి జాగ్రత్త పడుడి. ఎందుకంటే ఇన్ ద పాస్ట్ ఇలానే ఇజ్రాయలైట్స్ దేవుడిని నమ్మకుండా విశ్వసించలేదు కాబట్టి అరణ్యంలో దే సా గాడ్స్ జడ్జ్మెంట్. అండ్ ఇంకో ఇన్స్టెన్స్, some angelic beings
దే హ్యావ్ ఫాలన్ ఫ్రమ్ దేర్ అథారిటీ. ఎందుకంటే దే హ్యావ్ డిసొబేడ్ గాడ్. అండ్ దాని గురించి ఒక బైబిల్ టీచర్ ఏం చెప్తాడంటే, వాళ్ళు డార్క్నెస్లో దే హ్యావ్ బీన్ చైన్డ్ బై గాడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జడ్జ్మెంట్, గాడ్స్ జడ్జ్మెంట్ టు దోస్ ఏంజలిక్ బీయింగ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇమ్మొరాలిటీని ప్రాక్టీస్ చేశారు. దాన్ని కొంతమంది ఏమంటారంటే, దోస్ ఏంజల్స్ హ్యాడ్ ఇంటర్కోర్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దట్స్ హౌ జాయింట్స్ వచ్చారు. అండ్ దట్స్ హౌ దోస్ ఏంజల్స్ హ్యావ్ బీన్ నెఫిలిమ్స్ అని అంటారు కదా. దోస్ ఏంజల్స్ హ్యావ్ బీన్ పుట్ ఇన్ చైన్స్ ఇన్ ద డార్క్నెస్ అని అంటిల్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. అది సెకండ్. థర్డ్ ఈజ్ సోడమ్ అండ్ గొమొరాస్ జడ్జ్మెంట్. దట్ ఈస్ వాట్ గాడ్ వాజ్ పాయింటింగ్ మీ టు. సోడమ్ అండ్ గొమొరా జడ్జ్మెంట్ ఏంటంటే, ఆ స్థలము, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇమ్మొరాలిటీ. మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఇంత మోడర్న్ వరల్డ్లో ఇంత సిన్ ఎక్కువైపోయింది, లాలెస్నెస్ ఎక్కువ. ఇట్ వాజ్ దేర్ బిగినింగ్, ఎస్, లాంగ్ అగో. అప్పటి నుంచే ఎంత భయంకరమైన సిన్ఫుల్ యాక్ట్స్ అప్పటి నుంచే ఉన్నాయి. సో ఆ కళ, గాడ్ వాజ్ షోయింగ్, asking me to warn people, God's judgment is very, very, very near. And ఎటువంటిదంటే, దిస్ ఇస్ ద టైమ్. మేబీ ఆ రోజు దేవుడు నాకు వాయిస్ ద్వారా వినిపించాడు, గో బ్యాక్. దట్ వాజ్ ద ఓన్లీ సింగిల్ కాల్ ఏమో ఫ్రమ్ గాడ్. ఐ డోంట్ నో వాట్ మై లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ ఇఫ్ ఐ హ్యావ్ నాట్ ఒబీడ్. నేను విధేయత చూపిపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ బరీడ్ విత్ ఫియర్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఐసోలేషన్. దాంతో నేను చనిపోయేదానేమో, నాశనం అయిపోయేదానేమో, నా ఒక ఆత్మ సాతాను తీసుకెళ్ళిపోతుండేమో అది. అండ్ దెన్ చివరి వచనం ఒకటి, అదే జూడ్ చాప్టర్లో, అది నేను చదువుతున్నప్పుడు, యు నో వాట్ గాడ్ వాస్ టెలింగ్ మీ. గాడ్ మేడ్ మీ పాయింట్ అవుట్ అ వర్స్, హ్యాస్ పాయింటెడ్ అవుట్ అ వర్స్ టు మీ. వర్స్ 23లో, save others by snatching them from fire. To others show mercy mixed with fear, hating even the clothing stained by corrupted flesh. తెలుగులో, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అంటే వీ హ్యావ్ టు స్నాచ్ పీపుల్ ఫ్రమ్ ద ఫైర్. యునో, ఫైర్ ఫైటర్స్ పని ఏంటిదండి? దే ఆర్ ట్రైన్డ్ టు గో త్రూ ద ఫైర్ టు రెస్క్యూ పీపుల్, ఇజంట్ ఇట్? టు స్నాచ్ పీపుల్ ఫ్రమ్ ద ఫైర్ అండ్ దెన్ టు సేవ్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటిది? అన్లెస్ దే గో త్రూ ఫైర్, దే వాక్ త్రూ ఫైర్, దే కెనాట్ స్నాచ్ దెమ్. నా జీవితంలో మేము ఎదుర్కొంది కూడా, వీ హ్యావ్ వాక్డ్ త్రూ ఫైర్ అండ్ నౌ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అ జాబ్ టు స్నాచ్ పీపుల్ ఫ్రమ్ ఫైర్. ఆ ఒక అగ్ని నుండి రక్షించడానికి, ఆ ఒక అగ్ని నుండి బయటికి లాగడానికే దేవుడు మాకిప్పుడు ఇచ్చిన బర్డన్. దిస్ బర్డన్, మై టెస్టిమనీ షుడ్ బి అన్ ఐ ఓపెనింగ్ టు ఉమెన్ who is worried, who is going through hell and under bondages of people. It should be an awareness. అదొక కనువిప్పుగా ఉండాలి అందరికీ, ఎస్పెషలీ ఉమెన్. I know there are so many married people who husband itself is like this kind of person as a narcissist. They'll isolate from family, they'll isolate, gaslight you. అన్నీ నాకు, I never knew these terms to be honest. నేను ఎక్కువ సెక్యులర్ వరల్డ్లీ స్టఫ్ ఎందుకు నేను విన్నానంటే, నా చెవులు, ఇట్ షుడెంట్ బీ impure, it shouldn't become impure, my eye shouldn't become impure. And whatever I thought, this person has spoken those things in my ear. Whatever I thought I should never hear, whatever I thought I should never listen. అసలు ఎలాంటి అంటే, సాతానే ఏకంగా నన్ను డైరెక్ట్ క్వశ్చన్, అంత నిష్టగా ఉన్నావు కదా, ఏమైంది ఇప్పుడు? అంత నీకు అర్హత లేదు. లిటరలీ ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ దట్ ద డెవిల్. బట్ దేవుడి యొక్క వాయిస్ తోటి ఐ హ్యావ్ ఒబేడ్ గాడ్స్ వాయిస్.
immediately all the other voices have been suppressed. That's exactly what my husband has emailed me once, saying, Nana, stop listening to external voices. Ani. But I didn't have that fear, I didn't have that courage to stop listening or to come out of that. Actually, ఇదే ఒకసారి నాకు కల వచ్చిందండి. ఈ ఎక్స్టర్నల్ వాయిసెస్ గురించి ఈమెయిల్ పెట్టినప్పుడు ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నెవర్ ఇమాజిన్డ్. కానీ దేవుడు కళ ఏమిచ్చాడంటే ఇన్ ద మంత్ ఆఫ్ జాన్ ఇదే మాట నేను స్టాండింగ్ హియర్ ఐల్ టెస్టిఫై అంట. ఇట్లా మై హస్బెండ్ హ్యాస్ ఈమెయిల్డ్ మీ దట్ ఎక్స్టర్నల్ వాయిసెస్ అని, బట్ ఐ డెంట్ హ్యావ్ దట్ కరేజ్ అండ్ ఐ డెంట్ హ్యావ్ దట్ అంత ధైర్యం చాలలేదు టు స్టాప్ లిస్నింగ్ అని ఇదే వర్డ్స్ నేను టెస్టిఫై చేస్తానని. హౌ అమేజింగ్ గాడ్ ఇస్. దేవుడు ఇప్పుడు దేవుడు మాకు పెట్టిన భారం ఈ యొక్క అగ్నిగుండ అనేక మంది ఆత్మల్ని రక్షించడానికి. సొదొమ గొమొర్ర ఒక తీర్పు, వారు ఆ తీర్పుకి గురి కాకుండా ఎంతోమంది దే ఆర్ ప్లేయింగ్ అ డబుల్ లైఫ్, డబుల్ ఫేస్డ్, 2 ఫేస్డ్ లైఫ్స్ తోటి ఉన్నారు. చర్చ్కి వస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు, పాడతారు, ప్లే చేస్తారు, ఎవ్రీథింగ్. బట్ వీ డోంట్ నో వాట్ దే ప్రైవేట్ లైఫ్ ఇస్. నన్ ఆఫ్ దెమ్ నో ఎక్సెప్ట్ గాడ్. Maybe God is just giving you chances one after the other, but there'll come a day you'll lose out every single chance. And God is warning, doesn't want you to end your life like that. చివరికి అండి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒక ఫ్యూ పాయింట్స్. ఇది నేను ఫ్రమ్ ద లెసన్స్ ఐ లర్న్డ్ డ్యూరింగ్ మై ఐసోలేషన్. అదేంటిదంటే, యు నో వాట్ డెవిల్ డస్ టు యూ? ఫస్ట్ జాగ్రత్త గమనించండి. హీల్ ఐసోలేట్ యూ, హీల్ టేక్ యూ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ. మొత్తం కమ్యూనిటీ నుంచి దూరం చేసేస్తాడు, సో దట్ యూ డోంట్ సీక్ ఎనీబడీస్ హెల్ప్. Second, he'll tell you not to read the Bible, not to pray. And then ఇవన్నీ చేయించాక you know in the end what he'll say? చివరికి అపవాదం ఏమంటాడంటే, నువ్వు సరిగా లేవు, you're not right with God, what you're doing is wrong, God will not listen to you, so better not pray. First isolate చేసి, cut off చేసి the relationship with God and community. That is where isolation is the time where you need community. ఎప్పుడు కూడా కమ్యూనిటీ నుంచి దూరం ఉండొద్దు. చర్చ్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ కమ్యూనిటీ, వి బిలాంగ్. ఎన్ని దర్శనాలు దేవుడు నాకు ఇచ్చాడంటే, దో ఐ వాజ్ లివింగ్ ఇన్ కోవెంట్రీ సపరేట్లీ, స్టిల్ నేను పిల్లలు చర్చ్కి వెళ్ళినప్పుడల్లా ఐ సా లిటరలీ విజన్స్ ఆఫ్ హెవెన్. పరలోకంలో గాడ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ and literally I was bowing down and worshipping him. I saw that. And ఇంకో ఇన్స్టెన్స్లో నేను అప్పుడు అన్నీ ఆ ఐసోలేషన్ టైంలో నేను రాసిన పోస్ట్లు అన్నీ కూడా ఇట్ వాజ్ మై విజన్స్, మై రెవల్యూషన్స్ అండ్ కన్విక్షన్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. జస్ట్ లాస్ట్ వీక్ మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము, డైరెక్ట్ ప్లే చేస్తున్నాం. ఎంతో భారముతోటి, భయముతోటి, హౌ డు ఐ షేర్ దిస్ లార్డ్, how do I face the judgments from people, the accusations from the people? బయట ప్రపంచం కాదండి, ఫ్రమ్ our very own people. ఎవరిని ఏసైని సిలువ వేసింది ఎవరు? యూదులే. ఫ్రమ్ హిస్ వెరీ ఓన్ పీపుల్. వీ డోంట్ నో ఎంతమంది మమ్మల్ని స్టాప్ చేయండి, మొత్తం మూసేసుకోండి, అంత సోషల్ మీడియా మూసేయండి, చర్చ్ మూసేయండి, ఫస్ట్ మీ ఫ్యామిలీ రీబిల్డ్ చేసుకోండి. You know, our family was never broken, to be honest, to rebuild. But the devil tried to break us, but God has restored us. So they told us to close down everything. మొత్తం మూసేసుకొని రీబిల్డ్ చేసుకొని. You know why?
because the person made me to say things in the video that has projected wrong views on my family, which was a cover up against his family, his father, his ministry. And due to pressure I had to do that. We still have that script from what that person has written handwritten script. We don't want to take any action, though, you know, any action ante I'm just going to leave it to my husband and God. I don't know if it, you know, Hebrews lo untadi, it is dangerous to fall in the hands of in God's hands. దేవుని చేతిలో పడడం భయంకరం అని ఉంటుంది హీబ్రూస్లో. అండ్ వెంజియన్స్ ఇస్ మైన్, ఐ విల్ రీపే అని అన్నాడు దేవుడు. పగ తీర్చుకుంటే నా పని. వీఆర్ నాట్ ఆఫ్టర్ ఎనీ రివెంజ్, ఎనీథింగ్. విల్ ఫర్గివ్ విత్ గ్రేస్. యు నో, సమ్ పీపుల్ ఆర్ స్టిల్, ఏ వ్యక్తులైతే మాకు తెలిసిన సర్కిల్, క్లోజ్డ్ పీపుల్ whom we thought they'll be there to stand with us now, understanding, not listening one side of the story. ఎప్పుడైతే మేము, when we got restored back, when we got back together, that is when few people have stopped contact with us. It has shattered us, broken us into pieces. Apart from the trauma I'm already going through, but it's okay. May the Lord speak to them. May the Lord, from ఈ యూదా పత్రిక ద్వారా, God has taught me, show mercy అని క్లియర్గా ఇక్కడ రాస్తుంది. verse 23, save others by snatching them from the fire. To others show mercy mixed with fear. దేనికి ఫియర్ అంటే, వీ నాట్ టు గెట్ అడాప్టెడ్ టు their sinful things, దానికి ఫియర్. బట్ షో మర్సీ ఫర్ their situation and bring them out, and be careful and have fear that you don't fall into it. అది it means. So that you don't get corrupted by the stains. వాళ్ళ ఒక stains నీకు అంటుకోకుండా. బట్ పీపుల్, you know, they don't, it's all reverse ఇక్కడ మనకి. మన క్రైస్తవులు ఏం చేస్తారంటే, దే డోంట్ హేట్ ద సిన్, దే హేట్ ద సిన్నర్. We are here to show love. That is what Jesus has come for. To show love, forgiveness to the sinner, not to hate the sinner. నువ్వు పాపివి అని ఇంకా కండెమ్ చేసి నేను పక్కన పెట్టేస్తాను కాదు. But this is all I wanted to say. May the Lord bless this word, this testimony. Thank you all for listening patiently to us. And I want to apologize to all my family members, my husband, openly, for everything. I want to apologize. Because this calling God has placed initially in my hands, to get now together in our hands. And I am accountable for that. So I do apologize to all the church members. But thank you for coming. Andaru paatavaru evaraina, we love you so much. Thank you for standing, and all our supporters, well-wishers, friends, for coming. Thank you. I know there's so much happening in London today with worship events and all, but thank you for choosing us, you know, to come and attend. We love you all so much. Thank you. Wow, what a great testimony kadandi. Praise God. So this is just I think 10% of what my wife has gone through. I wanted to say a few things, Andy. If you take time తీసుకోను, but I'll tell you briefly, but straight to the point. If you are following my wife's social media or a YouTube account, whatever she spoke on, the depression, the thoughts, the sin, you know,
సేటన్ మనము శోధనలో పడడానికి, నో మ్యాటర్ యు ప్రీచ్, యు రన్ ఏ చర్చ్, ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్స్. ఓకే, సైతాను ఇప్పుడు ఐ వాస్ టెల్లింగ్ మై వైఫ్, యునో ఇంతమంది ఉన్నారు మన చర్చ్లో, మనకు తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎందుకు సేటన్ హ్యాస్ చోజన్ యూ? బికాస్ యు ఆర్ సంథింగ్ స్పెషల్. షీ నోస్, ద సైటన్ నోస్ దట్ విత్ యూ, త్రూ యూ, there's so many souls are going to be saved. That's exactly, anointed one. So that's how I keep telling her. But the thing is, ఇప్పుడు చాలామంది కూడా ఏమంటున్నారంటే, అన్ని బోధలు చేసింది కదా, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వాక్యం చెప్పింది, ఇట్లా ఎట్లా చేస్తుంది. బట్ యునో ఐ గాట్ స్ట్రాంగ్ ఫెయిత్. యునో ఐ నోన్ మై వైఫ్ ఫర్ మోర్ దెన్ ఐ థింక్ 18-19 years now, more than their family, their mother as well. And since we know each other, మా వైఫ్ని నేను ఒక కూతురుగానే పెంచుకున్నా. ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఎస్, షీ ఈజ్ మై వైఫ్, బట్ మంచి చెడ్డలు చెప్పడము, బికాస్ షీ డజంట్ నో ఎనీథింగ్. ఈవెన్ ఐ డోంట్ నో ఎనీథింగ్. 20 years బ్యాక్ వచ్చాను నేను, బట్ నా థింకింగ్ అంతా 20 years బ్యాకే ఉంది. ద పీపుల్ నవ్ ఏ డేస్ జనరేషన్ ఎంత చేంజ్ అయిపోయిందంటే, వీ కాంట్ ఈవెన్ రీచ్ దెమ్ ఇన్ దేర్ థాట్స్, కానీ అంత ఫాస్ట్ ఉన్నారు. సో వెన్ వీ ఎన్కౌంటర్ పీపుల్ లైక్ దిస్, ఐ మీన్ ఇట్స్ షాకింగ్ టు మీ. అండ్ పీపుల్ చాలామంది కూడా ఏమన్నారంటే, నువ్వు అంతా ఆ పాత ఓల్డ్ స్కూల్ లాగా ఉన్నావు కాబట్టే నీకేమవుతుంది నీకు తెలియదు, నీ కళ్ళ ముందు అవుతున్నా కూడా నీకు అర్థం కాకుండా అంటే, నో 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 నో, ఐ వాజ్ ట్రస్టింగ్ మై వైఫ్ 100% ఆర్ ఈవెన్ 1000%. ఇట్స్ ద అదర్ పర్సన్, వాడికి ఆ చెడ్డ ఇది ఉంది కాబట్టి దెన్ ఇట్ ఆల్ హ్యాపెన్. బట్ వీ నో సో మెనీ యూత్ ఫర్ సో మెనీ ఇయర్స్, everybody loves us, everybody has got my wife's number, nobody did anything like this before. And the thing is, the fear, and 3 things happened, and with these 3 things he has taken captivity of my wife. First, he made to step out from London's home, and then from mother's home when I went there, and then because of those 2 we had to give a police complaint, and then everything happened, and then it came into the media. So these 3 things though etla captivate cheskunnarante anta goranga, you can see what happened. And now even till today as we speak, he is still spreading the rumors that he himself sent her off to her husband, adi idan cheppeshi. So one thing, and simple thing, if he is doing really good to my wife, that he is rescuing my wife from abusive husband aithe, he would be there with her. ఎక్కడైనా బాజాబ్గా కనిపిస్తుండే ఎక్కడ కూడా. వై యూ హిడెన్ టిల్ నౌ? అండ్ దే ఫాదర్ కూడా అండి, యాజ్ ఎ ఫాదర్గా దే క్లెయిమ్ దట్, ఐ హ్యావ్ డన్ 4,000 marriages. వాట్స్ ద పాయింట్? యూ హ్యావ్ డన్ 4,000 or 10,000 marriages and you're breaking a marriage and you call yourself a bishop. అందుకే మన ఇండియాలో ఇప్పుడు ఈ తెలంగాణ, ఏపీలో ఏం జరుగుతుంది? ఈ హిందూ ఎక్స్ట్రీమిస్ట్ అందరూ మన పాస్టర్స్ మీద పడ్డారు. ఎందుకు? నో, దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్గా, బికాస్ దే ఆర్ టేకింగ్ అవుట్ ఆల్ ద క్రాప్ ఫ్రమ్ క్రిస్టియానిటీ. దే ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్. దే హ్యావ్ టు ఎక్స్పోజ్. దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. దీస్ థింగ్స్ వీ వోంట్ టేక్ ఎనీ యాక్షన్. ఆల్రెడీ మై వైఫ్ నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా 2 times he tried to contact her, and 3rd time we won't spare. Inkoti entante, as I said, my innocence, my goodness ni batti people take advantage. Yes, we are innocent, yes we are good, yes we are kind, but when it comes to family, you can see wife kosam, pillal kosam, దేవుడి కోసం ఎక్కడ దాకైనా వెళ్ళడానికి రెడీ. Okay, so don't take us for granted. We are here to show love, we'll do that, but up to certain point, so that's what I wanted to say. And the other thing is, I was praying when my wife was saying things, this is exactly what I was praying all these time of separation, that Deva, మీరు ఎట్లయితే, what kind of courage you have given my wife to step out, give her the same courage. So same words I was using them, give her the same courage for her to come back. Yes, she is filled with fear, I know that. That's why I sent her hundreds of emails. I didn't care. Police, UK police is nothing for me, because I didn't do anything wrong.
So that is the main reason I was going to police station, and they didn't catch me. I went to them and they said, okay, all these things happened, but God was there with us and with my wife. As I said, though she has done ఎనీ మిస్టేక్ ఒక చిన్న ఎర్రర్ ఎట్లా అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాం, చిన్న షేర్ చేసుకుంటాం. సో ఎగ్జాక్ట్గా అదే జరిగింది, దాన్ని టేకెన్ అడ్వాంటేజ్. సో బీ కేర్ఫుల్ వాట్ యు షేర్ అండ్ డోంట్ ట్రస్ట్. ఎగ్జాక్ట్లీ, ట్రస్ట్ ఓన్లీ ద ట్రస్టెడ్ పీపుల్. నాట్ ఎవ్రీ godly the people who pretend to be godly are not godly people. So we need to be very careful, and this is a lesson to be learned for us and for everybody who know us as well. And thank you all once again for supporting us and keeping us in your prayers. And just because of your prayers this all happened. And దేవుడికి నేను ఎంతో కృతజ్ఞుడినై ఉన్నానండి. సో ఎంతోమంది మేము జాయిన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద మెసేజెస్ పెట్టారండి. సో యువర్ వైఫ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు స్టాండ్ ఎట్ ద పుల్పిట్, యూఆర్ నాట్ ఎలిజిబుల్, సార్ట్ యువర్ సెల్ఫ్ అవుట్ అండ్ సార్ట్ యువర్ చిల్డ్రన్ డోంట్ లిసన్ టు యూ, ఇవన్నీ అన్నారండి. మేమేమంటున్నామంటే yes, we have sorted all those things. First of all, as my wife said, there is no issues in the first place. These are all created ones. So there's nothing to reconcile, to be honest. And we are back together with more strongness, more strength, and we are here, and God has taught us. మేము కూడా ప్రేయర్ చేసుకుంటునేటప్పుడు, దేవా మరి అందరు ఇట్లా అంటున్నారు, ఏమీ మీకు అర్హత లేదు, మీరు అర్హత కోల్పోయారు అది ఇదని. సో ఏం చేయాలి దేవా అంటే, గాడ్ వాస్ టెల్లింగ్, నో, ఇప్పుడుంది మీకు అర్హత. Now you can build families. Now you can build the broken families, broken marriages. That's what, because we know how to build them. And exactly as my wife said, ఇంతకుముందు మేము ఎంతమందిని మ్యారేజెస్ని కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వారిని కౌన్సిల్ చేసి వితౌట్ గోయింగ్ త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ అప్పుడే కుటుంబాలను కట్టిన వారము. వై కాంట్ వీ డూ ఇట్ నౌ? వీ విల్ డూ ఇట్. And we don't know why God has made us to go through this situation, but I'm sure this is for the good reason, and we forgive everybody, especially that person. And what I wanted to say, for the old friends who know that person, one thing, be careful, don't fall into the trap, okay? People will try to pretend to be nice, godly. They say, I'm a doctor, I'll give you medicines, I'll look after you, everything. Don't believe any of those. So this is a warning to the old friends, please be careful. And other thing, I don't know, ee person chebatti in the past, I'm sure they must be victims as well. For them, I'm giving you courage. If you at all you guys want to talk to us, call us and we will guide you and we'll encourage you, we'll be there for you. And I hope there won't be any more victims like my wife and any other from this person or his father or anybody from their family. So this is what we wanted to tell to the world. I know there are a lot of going on, lot of rumors going on, but we want to put a full stop to this. And మేము ఇక్కడ దేవుని సేవ చేయడానుకున్నాము. That's what we were debating. అంత ఓపెన్గా చెప్దామా వద్దా. That's what we thought. ఇప్పుడు చెప్పకుంటే you can't preach about sin. You're hiding something in your heart, and then how can you condemn sin? No. I mean, okay, బయటికి యాక్ట్ చేయొచ్చు, కానీ when you go back to sleep, you can't sleep. And that's why we want to make it clear and clear to everybody, because we want to do God's work and we want to condemn sin, we want to save lives, we want to save souls. That's why we are here, Andy. So this testimony and this Thanksgiving is all about that. Thank you very much.